10 to 15 మినిట్స్ పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్ని మందంగా ఉన్న కడాయిలో వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టుకొని చికెన్ని ఉడికించుకోవాలి. ఇందులో నుండి వచ్చే వాటర్తోనే చికెన్ ఉడుకుతుంది. వాటర్ అంతా పూర్తిగా ఇనికే వరకు ఉడికించుకోవాలి. ఈ నీళ్ళన్నీ ఇనికి ఇలా చికెన్ డ్రైగా అవుతున్నప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇది చల్లారేలోపు చికెన్లోకి కావాల్సిన మసాలా పౌడర్ని అయితే ప్రిపేర్ చేసుకుందాం. మందంగా ఉన్న కడాయిలో 1 టీ స్పూన్ వరకు మెంతులు వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత 2 టీ స్పూన్ వరకు ధనియాలు, 1 టీ స్పూన్ వరకు ఆవాలు, 2 ఇంచుల దాల్చిన చెక్క, 6 నుంచి 7 లవంగాలు, 4 యాలకులు, 1 టీ స్పూన్ వరకు జీరా, వీటన్నిటిని లో టు మీడియం ఫ్లేమ్లో మాడకుండా ఫ్రై చేసుకోవాలి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని ఫైన్గా గ్రైండ్ చేసుకొని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చికెన్ పచ్చడి మసాలా అయితే రెడీ అయింది. ఈ పౌడర్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మీడియం సైజు 3 లెమన్స్ని తీసుకొని సీడ్స్ రాకుండా జ్యూస్ తీసుకోవాలి. చిన్నవి అయితే 4 నుంచి 5 తీసుకోండి. గింజలు రాకుండా రసం తీసి పావు కప్పు కన్నా కొంచెం తక్కువగా ఉండేలా చూసుకోండి. ఇక్కడ 2.5 కాయకే నాకు పావు కప్పు కన్నా కొంచెం తక్కువగా వచ్చిందండి. వెయిట్లో వచ్చేసి 50 గ్రామ్స్ వరకు ఉంటుంది. ఇప్పుడు 1.5 కప్పు వరకు వేరుశనగను తీసుకోవాలి. ఏ పచ్చళ్ళకైనా వేరుశనగ నూనె కానీ నువ్వుల పప్పు నూనె కానీ తీసుకుంటే పచ్చడి ఎన్ని రోజులైనా రంగు కానీ రుచి కానీ ఏమాత్రం మారదు. ఇప్పుడు నూనెలో ముందుగా ఉడికించుకున్న చికెన్ని వేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోకి పెట్టి మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చికెన్ని ఫ్రై చేసుకునేటప్పుడు మరీ ఎక్కువగా ఫ్రై చేసుకోకూడదు. ఎక్కువగా ఫ్రై అయిందంటే ముక్క గట్టిగా ఉంటుంది. అలా అని లైట్గా ఫ్రై అయితే పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. అందుకే లో ఫ్లేమ్లో చక్కగా 6 నుంచి 7 నిమిషాల పాటు లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత అంతా ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో 100 గ్రాముల వరకు ఫ్రెష్గా గ్రైండ్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లాన్ని పొట్టు తీసి వాష్ చేసుకొని హాఫ్ అన్ అవర్ పాటు ఆరబెట్టుకొని 50 గ్రాముల వరకు అల్లం, 50 గ్రాముల వెల్లుల్లి వేసుకొని ఫ్రెష్గా గ్రైండ్ చేసుకొని వేసుకోవాలి. అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని మంచి అరోమా వస్తుంది. ఆ టైంలో ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ని కూడా వేసుకొని మరో 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ సరిగ్గా ఫ్రై అవ్వకపోతే పచ్చివాసన వస్తుంది, టేస్ట్ అంత బాగుండదు. అందుకే బాగా సరిగ్గా ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని. ఇలా చక్కగా అంతా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు వేడిగా ఉన్నప్పుడే 60 గ్రాముల వరకు కారం, 1.5 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్, గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ వేసుకొని అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మీకు కారం కొంచెం ఎక్కువ కావాలి అనుకుంటే మరి కొంచెం యాడ్ చేసుకోవచ్చు. స్టార్టింగ్లో మనం చికెన్ మ్యారినేట్ చేసుకునేటప్పుడు సాల్ట్ వేసుకున్నాం కాబట్టి కొంచెం చూసుకొని తక్కువగానే వేసుకోండి. ఈ చికెన్ పచ్చడి పూర్తిగా చల్లారిన తర్వాత నిమ్మరసం కూడా వేసుకొని అంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. మనకి ఆయిల్ తక్కువనే అనిపిస్తుంది. నెక్స్ట్ డే మార్నింగ్కి ముక్క ఊరి ఆయిల్ అంతా పైకి తేలుతుంది. నేను ముందు రోజు నైట్ చేసి పెట్టానండి. నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తున్నాను. ఆయిల్ అంతా పైకి తేలి చక్కగా పచ్చడి అయితే రెడీ అయింది కదా. చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా. ఇలా ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకొని ఏదైనా ఎయిర్టైట్ బాక్స్లో స్టోర్ చేసుకుంటే బయట అయితే 2 నుంచి 3 నెలల వరకు ఉంటుంది. అదే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 4 నుంచి 5 నెలల వరకు ఉంటుంది అనుకుంటాం. కానీ అన్ని రోజులు ఎందుకు ఉంటుందంటే ఈలోపే తినేయము. అంత బాగుంటుంది మరి. ముక్క లోపల వరకు ఊరి చక్కగా చాలా టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సౌజన్య శ్రీనివాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో చికెన్ పికిల్ పర్ఫెక్ట్గా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. మన సబ్స్క్రైబర్లో కొంతమంది చికెన్ పికిల్ వీడియో పోస్ట్ చేయండి అక్క అని అడిగారండి. ఇలా చేశారు అంటే ఎన్ని రోజులైనా మొక్క గట్టి పడకుండా, రంగు రుచి ఏమాత్రం మారకుండా, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చిన్ని టిప్స్ని ఫాలో అవుతూ చేశారంటే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఎలా తయారు చేసుకోవాలో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ సౌజన్య శ్రీనివాస్ కిచెన్. ఫస్ట్ 1 కిలో బోన్లెస్ చికెన్ తీసుకొని విత్ బోన్స్ తోటైనా తీసుకోవచ్చు. వీటిని మీడియం సైజ్ పీసెస్గా కట్ చేసుకొని శుభ్రంగా వాష్ చేసి స్టైనర్లో వేసి వడకొట్టుకొని కలుపుకోవడానికి వీలుగా ఉన్న బౌల్లోకి వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్, 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని చికెన్కి బాగా పట్టేలాగా మిక్స్ చేసుకొని 10 to 15 మినిట్స్ పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్ని మందంగా ఉన్న కడాయిలో వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టుకొని చికెన్ని ఉడికించుకోవాలి. ఇందులో నుండి వచ్చే వాటర్తోనే చికెన్ ఉడుకుతుంది. వాటర్ అంతా పూర్తిగా ఇనికే వరకు ఉడికించుకోవాలి.
ఈ నీళ్ళన్నీ ఇనికి ఇలా చికెన్ డ్రైగా అవుతున్నప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇది చల్లారేలోపు చికెన్లోకి కావాల్సిన మసాలా పౌడర్ని అయితే ప్రిపేర్ చేసుకుందాం. మందంగా ఉన్న కడాయిలో 1 టీ స్పూన్ వరకు మెంతులు వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత 2 టీ స్పూన్ వరకు ధనియాలు, 1 టీ స్పూన్ వరకు ఆవాలు, 2 ఇంచుల దాల్చిన చెక్క, 6 నుంచి 7 లవంగాలు, 4 యాలకులు, 1 టీ స్పూన్ వరకు జీరా, వీటన్నిటిని లో టు మీడియం ఫ్లేమ్లో మాడకుండా ఫ్రై చేసుకోవాలి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని ఫైన్గా గ్రైండ్ చేసుకొని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చికెన్ పచ్చడి మసాలా అయితే రెడీ అయింది. ఈ పౌడర్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మీడియం సైజు 3 లెమన్స్ని తీసుకొని సీడ్స్ రాకుండా జ్యూస్ తీసుకోవాలి. చిన్నవి అయితే 4 నుంచి 5 తీసుకోండి. గింజలు రాకుండా రసం తీసి పావు కప్పు కన్నా కొంచెం తక్కువగా ఉండేలా చూసుకోండి. ఇక్కడ 2.5 కాయకే నాకు పావు కప్పు కన్నా కొంచెం తక్కువగా వచ్చిందండి. వెయిట్లో వచ్చేసి 50 గ్రామ్స్ వరకు ఉంటుంది. ఇప్పుడు 1.5 కప్పు వరకు వేరుశనగను తీసుకోవాలి. ఏ పచ్చళ్ళకైనా వేరుశనగ నూనె కానీ నువ్వుల పప్పు నూనె కానీ తీసుకుంటే పచ్చడి ఎన్ని రోజులైనా రంగు కానీ రుచి కానీ ఏమాత్రం మారదు. ఇప్పుడు నూనెలో ముందుగా ఉడికించుకున్న చికెన్ని వేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోకి పెట్టి మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చికెన్ని ఫ్రై చేసుకునేటప్పుడు మరీ ఎక్కువగా ఫ్రై చేసుకోకూడదు. ఎక్కువగా ఫ్రై అయిందంటే ముక్క గట్టిగా ఉంటుంది. అలా అని లైట్గా ఫ్రై అయితే పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. అందుకే లో ఫ్లేమ్లో చక్కగా 6 నుంచి 7 నిమిషాల పాటు లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత అంతా ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో 100 గ్రాముల వరకు ఫ్రెష్గా గ్రైండ్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లాన్ని పొట్టు తీసి వాష్ చేసుకొని హాఫ్ అన్ అవర్ పాటు ఆరబెట్టుకొని 50 గ్రాముల వరకు అల్లం, 50 గ్రాముల వెల్లుల్లి వేసుకొని ఫ్రెష్గా గ్రైండ్ చేసుకొని వేసుకోవాలి. అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని మంచి అరోమా వస్తుంది. ఆ టైంలో ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ని కూడా వేసుకొని మరో 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ సరిగ్గా ఫ్రై అవ్వకపోతే పచ్చివాసన వస్తుంది, టేస్ట్ అంత బాగుండదు. అందుకే బాగా సరిగ్గా ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని. ఇలా చక్కగా అంతా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు వేడిగా ఉన్నప్పుడే 60 గ్రాముల వరకు కారం, 1.5 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్, గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ వేసుకొని అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మీకు కారం కొంచెం ఎక్కువ కావాలి అనుకుంటే మరి కొంచెం యాడ్ చేసుకోవచ్చు. స్టార్టింగ్లో మనం చికెన్ మ్యారినేట్ చేసుకునేటప్పుడు సాల్ట్ వేసుకున్నాం కాబట్టి కొంచెం చూసుకొని తక్కువగానే వేసుకోండి. ఈ చికెన్ పచ్చడి పూర్తిగా చల్లారిన తర్వాత నిమ్మరసం కూడా వేసుకొని అంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. మనకి ఆయిల్ తక్కువనే అనిపిస్తుంది. నెక్స్ట్ డే మార్నింగ్కి ముక్క ఊరి ఆయిల్ అంతా పైకి తేలుతుంది. నేను ముందు రోజు నైట్ చేసి పెట్టానండి. నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తున్నాను. ఆయిల్ అంతా పైకి తేలి చక్కగా పచ్చడి అయితే రెడీ అయింది కదా. చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా. ఇలా ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకొని ఏదైనా ఎయిర్టైట్ బాక్స్లో స్టోర్ చేసుకుంటే బయట అయితే 2 నుంచి 3 నెలల వరకు ఉంటుంది. అదే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 4 నుంచి 5 నెలల వరకు ఉంటుంది అనుకుంటాం. కానీ అన్ని రోజులు ఎందుకు ఉంటుందంటే ఈలోపే తినేయము. అంత బాగుంటుంది మరి. ముక్క లోపల వరకు ఊరి చక్కగా చాలా టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సౌజన్య శ్రీనివాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో చికెన్ పికిల్ పర్ఫెక్ట్గా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. మన సబ్స్క్రైబర్లో కొంతమంది చికెన్ పికిల్ వీడియో పోస్ట్ చేయండి అక్క అని అడిగారండి. ఇలా చేశారు అంటే ఎన్ని రోజులైనా మొక్క గట్టి పడకుండా, రంగు రుచి ఏమాత్రం మారకుండా, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చిన్ని చిన్ని టిప్స్ని ఫాలో అవుతూ చేశారంటే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఎలా తయారు చేసుకోవాలో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ సౌజన్య శ్రీనివాస్ కిచెన్. ఫస్ట్ 1 కిలో బోన్లెస్ చికెన్ తీసుకొని విత్ బోన్స్ తోటైనా తీసుకోవచ్చు. వీటిని మీడియం సైజ్ పీసెస్గా కట్ చేసుకొని శుభ్రంగా వాష్ చేసి స్టైనర్లో వేసి వడకొట్టుకొని కలుపుకోవడానికి వీలుగా ఉన్న బౌల్లోకి వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్, 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని చికెన్కి బాగా పట్టేలాగా మిక్స్ చేసుకొని 10 to 15 మినిట్స్ పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్ని మందంగా ఉన్న కడాయిలో వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టుకొని చికెన్ని ఉడికించుకోవాలి. ఇందులో నుండి వచ్చే వాటర్తోనే చికెన్ ఉడుకుతుంది. వాటర్ అంతా పూర్తిగా ఇనికే వరకు ఉడికించుకోవాలి. ఈ నీళ్ళన్నీ ఇనికి ఇలా చికెన్ డ్రైగా అవుతున్నప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇది చల్లారేలోపు చికెన్లోకి కావాల్సిన మసాలా పౌడర్ని అయితే ప్రిపేర్ చేసుకుందాం. మందంగా ఉన్న కడాయిలో 1 టీ స్పూన్ వరకు మెంతులు వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత 2 టీ స్పూన్ వరకు ధనియాలు, 1 టీ స్పూన్ వరకు ఆవాలు,
2 ఇంచుల దాల్చిన చెక్క, 6-7 లవంగాలు, 4 యాలకులు, 1 టీ స్పూన్ వరకు జీరా, వీటన్నిటిని లో టు మీడియం ఫ్లేమ్లో మాడకుండా ఫ్రై చేసుకోవాలి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని ఫైన్గా గ్రైండ్ చేసుకొని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చికెన్ పచ్చడి మసాలా అయితే రెడీ అయింది. ఈ పౌడర్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మీడియం సైజు 3 లెమన్స్ తీసుకొని సీడ్స్ రాకుండా జ్యూస్ తీసుకోవాలి. చిన్నవి అయితే 4-5 తీసుకోండి. గింజలు రాకుండా రసం తీసి పావు కప్పు కన్నా కొంచెం తక్కువగా ఉండేలా చూసుకోండి. ఇక్కడ 2.5 కాయకే నాకు పావు కప్పు కన్నా కొంచెం తక్కువగా వచ్చిందండి. వెయిట్లో వచ్చేసి 50 గ్రామ్స్ వరకు ఉంటుంది. ఇప్పుడు 1.5 కప్పు వరకు వేరుశనగను తీసుకోవాలి. ఏ పచ్చళ్ళకైనా వేరుశనగ నూనె కానీ నువ్వుల పప్పు నూనె కానీ తీసుకుంటే పచ్చడి ఎన్ని రోజులైనా రంగు కానీ రుచి కానీ ఏమాత్రం మారదు. ఇప్పుడు నూనెలో ముందుగా ఉడికించుకున్న చికెన్ని వేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోకి పెట్టి మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చికెన్ని ఫ్రై చేసుకునేటప్పుడు మరీ ఎక్కువగా ఫ్రై చేసుకోకూడదు. ఎక్కువగా ఫ్రై అయిందంటే ముక్క గట్టిగా ఉంటుంది. అలా అని లైట్గా ఫ్రై అయితే పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. అందుకే లో ఫ్లేమ్లో చక్కగా 6-7 నిమిషాల పాటు లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత అంతా ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో 100 గ్రాముల వరకు ఫ్రెష్గా గ్రైండ్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లాన్ని పొట్టు తీసి వాష్ చేసుకొని హాఫ్ అన్ అవర్ పాటు ఆరబెట్టుకొని 50 గ్రాముల వరకు అల్లం, 50 గ్రాముల వెల్లుల్లి వేసుకొని ఫ్రెష్గా గ్రైండ్ చేసుకొని వేసుకోవాలి. అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని మంచి అరోమా వస్తుంది. ఆ టైంలో ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ని కూడా వేసుకొని మరో 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ సరిగ్గా ఫ్రై అవ్వకపోతే పచ్చివాసన వస్తుంది, టేస్ట్ అంత బాగుండదు. అందుకే బాగా సరిగ్గా ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని. ఇలా చక్కగా అంతా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు వేడిగా ఉన్నప్పుడే 60 గ్రాముల వరకు కారం, 1.5 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్, గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ వేసుకొని అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మీకు కారం కొంచెం ఎక్కువ కావాలి అనుకుంటే మరి కొంచెం యాడ్ చేసుకోవచ్చు. స్టార్టింగ్లో మనం చికెన్ మ్యారినేట్ చేసుకునేటప్పుడు సాల్ట్ వేసుకున్నాం కాబట్టి కొంచెం చూసుకొని తక్కువగానే వేసుకోండి. ఈ చికెన్ పచ్చడి పూర్తిగా చల్లారిన తర్వాత నిమ్మరసం కూడా వేసుకొని అంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. మనకి ఆయిల్ తక్కువనే అనిపిస్తుంది. నెక్స్ట్ డే మార్నింగ్కి ముక్క ఊరి ఆయిల్ అంతా పైకి తేలుతుంది. నేను ముందు రోజు నైట్ చేసి పెట్టానండి. నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తున్నాను. ఆయిల్ అంతా పైకి తేలి చక్కగా పచ్చడి అయితే రెడీ అయింది కదా. చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా. ఇలా ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకొని ఏదైనా ఎయిర్టైట్ బాక్స్లో స్టోర్ చేసుకుంటే బయట అయితే 2-3 నెలల వరకు ఉంటుంది. అదే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 4-5 నెలల వరకు ఉంటుంది అనుకుంటాం. కానీ అన్ని రోజులు ఎందుకు ఉంటుందంటే ఈలోపే తినేయము. అంత బాగుంటుంది మరి. ముక్క లోపల వరకు ఊరి చక్కగా చాలా టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సౌజన్య శ్రీనివాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో చికెన్ పికిల్ పర్ఫెక్ట్గా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. మన సబ్స్క్రైబర్లో కొంతమంది చికెన్ పికిల్ వీడియో పోస్ట్ చేయండి అక్క అని అడిగారండి. ఇలా చేశారు అంటే ఎన్ని రోజులైనా మొక్క గట్టి పడకుండా, రంగు రుచి ఏమాత్రం మారకుండా, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చిన్ని టిప్స్ని ఫాలో అవుతూ చేశారంటే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఎలా తయారు చేసుకోవాలో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ సౌజన్య శ్రీనివాస్ కిచెన్. ఫస్ట్ 1 కిలో బోన్లెస్ చికెన్ తీసుకొని విత్ బోన్స్ తోటైనా తీసుకోవచ్చు. వీటిని మీడియం సైజ్ పీసెస్గా కట్ చేసుకొని శుభ్రంగా వాష్ చేసి స్టైనర్లో వేసి వడకొట్టుకొని కలుపుకోవడానికి వీలుగా ఉన్న బౌల్లోకి వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్, 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని చికెన్కి బాగా పట్టేలాగా మిక్స్ చేసుకొని 10-15 మినిట్స్ పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్ని మందంగా ఉన్న కడాయిలో వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టుకొని చికెన్ని ఉడికించుకోవాలి. ఇందులో నుండి వచ్చే వాటర్తోనే చికెన్ ఉడుకుతుంది. వాటర్ అంతా పూర్తిగా ఇనికే వరకు ఉడికించుకోవాలి. ఈ నీళ్ళన్నీ ఇనికి ఇలా చికెన్ డ్రైగా అవుతున్నప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇది చల్లారేలోపు చికెన్లోకి కావాల్సిన మసాలా పౌడర్ని అయితే ప్రిపేర్ చేసుకుందాం. మందంగా ఉన్న కడాయిలో 1 టీ స్పూన్ వరకు మెంతులు వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత 2 టీ స్పూన్ వరకు ధనియాలు, 1 టీ స్పూన్ వరకు ఆవాలు, 2 ఇంచుల దాల్చిన చెక్క, 6-7 లవంగాలు, 4 యాలకులు, 1 టీ స్పూన్ వరకు జీరా, వీటన్నిటిని లో టు మీడియం ఫ్లేమ్లో మాడకుండా ఫ్రై చేసుకోవాలి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని ఫైన్గా గ్రైండ్ చేసుకొని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చికెన్ పచ్చడి మసాలా అయితే రెడీ అయింది. ఈ పౌడర్ని పక్కన పెట్టేసుకుందాం.
ఇప్పుడు మీడియం సైజు 3 లెమన్స్ని తీసుకొని సీడ్స్ రాకుండా జ్యూస్ తీసుకోవాలి. చిన్నవి అయితే 4 నుంచి 5 తీసుకోండి. గింజలు రాకుండా రసం తీసి పావు కప్పు కన్నా కొంచెం తక్కువగా ఉండేలా చూసుకోండి. ఇక్కడ 2.5 కాయకే నాకు పావు కప్పు కన్నా కొంచెం తక్కువగా వచ్చిందండి. వెయిట్లో వచ్చేసి 50 గ్రామ్స్ వరకు ఉంటుంది. ఇప్పుడు 1.5 కప్పు వరకు వేరుశనగను తీసుకోవాలి. ఏ పచ్చళ్ళకైనా వేరుశనగ నూనె కానీ నువ్వుల పప్పు నూనె కానీ తీసుకుంటే పచ్చడి ఎన్ని రోజులైనా రంగు కానీ రుచి కానీ ఏమాత్రం మారదు. ఇప్పుడు నూనెలో ముందుగా ఉడికించుకున్న చికెన్ని వేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోకి పెట్టి మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చికెన్ని ఫ్రై చేసుకునేటప్పుడు మరీ ఎక్కువగా ఫ్రై చేసుకోకూడదు. ఎక్కువగా ఫ్రై అయిందంటే ముక్క గట్టిగా ఉంటుంది. అలా అని లైట్గా ఫ్రై అయితే పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. అందుకే లో ఫ్లేమ్లో చక్కగా 6 నుంచి 7 నిమిషాల పాటు లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత అంతా ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో 100 గ్రాముల వరకు ఫ్రెష్గా గ్రైండ్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లాన్ని పొట్టు తీసి వాష్ చేసుకొని హాఫ్ అన్ అవర్ పాటు ఆరబెట్టుకొని 50 గ్రాముల వరకు అల్లం 50 గ్రాముల వెల్లుల్లి వేసుకొని ఫ్రెష్గా గ్రైండ్ చేసుకొని వేసుకోవాలి. అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని మంచి అరోమా వస్తుంది. ఆ టైంలో ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ని కూడా వేసుకొని మరో 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ సరిగ్గా ఫ్రై అవ్వకపోతే పచ్చివాసన వస్తుంది, టేస్ట్ అంత బాగుండదు. అందుకే బాగా సరిగ్గా ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని. ఇలా చక్కగా అంతా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు వేడిగా ఉన్నప్పుడే 60 గ్రాముల వరకు కారం, 1.5 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్, గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ వేసుకొని అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మీకు కారం కొంచెం ఎక్కువ కావాలి అనుకుంటే మరి కొంచెం యాడ్ చేసుకోవచ్చు. స్టార్టింగ్లో మనం చికెన్ మ్యారినేట్ చేసుకునేటప్పుడు సాల్ట్ వేసుకున్నాం కాబట్టి కొంచెం చూసుకొని తక్కువగానే వేసుకోండి. ఈ చికెన్ పచ్చడి పూర్తిగా చల్లారిన తర్వాత నిమ్మరసం కూడా వేసుకొని అంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. మనకి ఆయిల్ తక్కువనే అనిపిస్తుంది. నెక్స్ట్ డే మార్నింగ్కి ముక్క ఊరి ఆయిల్ అంతా పైకి తేలుతుంది. నేను ముందు రోజు నైట్ చేసి పెట్టానండి. నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తున్నాను. ఆయిల్ అంతా పైకి తేలి చక్కగా పచ్చడి అయితే రెడీ అయింది కదా, చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా. ఇలా ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకొని ఏదైనా ఎయిర్టైట్ బాక్స్లో స్టోర్ చేసుకుంటే బయట అయితే 2 నుంచి 3 నెలల వరకు ఉంటుంది. అదే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 4 నుంచి 5 నెలల వరకు ఉంటుంది అనుకుంటాం. కానీ అన్ని రోజులు ఎందుకు ఉంటుందంటే ఈలోపే తినేయము. అంత బాగుంటుంది మరి. ముక్క లోపల వరకు ఊరి చక్కగా చాలా టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సౌజన్య శ్రీనివాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో చికెన్ పికిల్ పర్ఫెక్ట్గా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. మన సబ్స్క్రైబర్లో కొంతమంది చికెన్ పికిల్ వీడియో పోస్ట్ చేయండి అక్క అని అడిగారండి. ఇలా చేశారు అంటే ఎన్ని రోజులైనా మొక్క గట్టి పడకుండా, రంగు రుచి ఏమాత్రం మారకుండా, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చిన్ని టిప్స్ని ఫాలో అవుతూ చేశారంటే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఎలా తయారు చేసుకోవాలో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ సౌజన్య శ్రీనివాస్ కిచెన్. ఫస్ట్ 1 కిలో బోన్లెస్ చికెన్ తీసుకొని విత్ బోన్స్ తోటైనా తీసుకోవచ్చు. వీటిని మీడియం సైజ్ పీసెస్గా కట్ చేసుకొని శుభ్రంగా వాష్ చేసి స్టైనర్లో వేసి వడకొట్టుకొని కలుపుకోవడానికి వీలుగా ఉన్న బౌల్లోకి వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్, 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని చికెన్కి బాగా పట్టేలాగా మిక్స్ చేసుకొని 10 to 15 మినిట్స్ పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్ని మందంగా ఉన్న కడాయిలో వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టుకొని చికెన్ని ఉడికించుకోవాలి. ఇందులో నుండి వచ్చే వాటర్తోనే చికెన్ ఉడుకుతుంది. వాటర్ అంతా పూర్తిగా ఇనికే వరకు ఉడికించుకోవాలి. ఈ నీళ్ళన్నీ ఇనికి ఇలా చికెన్ డ్రైగా అవుతున్నప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇది చల్లారేలోపు చికెన్లోకి కావాల్సిన మసాలా పౌడర్ని అయితే ప్రిపేర్ చేసుకుందాం. మందంగా ఉన్న కడాయిలో 1 టీ స్పూన్ వరకు మెంతులు వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత 2 టీ స్పూన్ వరకు ధనియాలు, 1 టీ స్పూన్ వరకు ఆవాలు, 2 ఇంచుల దాల్చిన చెక్క, 6 నుంచి 7 లవంగాలు, 4 యాలకులు, 1 టీ స్పూన్ వరకు జీరా, వీటన్నిటిని లో టు మీడియం ఫ్లేమ్లో మాడకుండా ఫ్రై చేసుకోవాలి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని ఫైన్గా గ్రైండ్ చేసుకొని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చికెన్ పచ్చడి మసాలా అయితే రెడీ అయింది. ఈ పౌడర్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మీడియం సైజు 3 లెమన్స్ని తీసుకొని సీడ్స్ రాకుండా జ్యూస్ తీసుకోవాలి. చిన్నవి అయితే 4 నుంచి 5 తీసుకోండి. గింజలు రాకుండా రసం తీసి పావు కప్పు కన్నా కొంచెం తక్కువగా ఉండేలా చూసుకోండి. ఇక్కడ 2.5 కాయకే నాకు పావు కప్పు కన్నా కొంచెం తక్కువగా వచ్చిందండి. వెయిట్లో వచ్చేసి 50 గ్రామ్స్ వరకు ఉంటుంది.
ఇప్పుడు 1½ కప్పు వరకు వేరుశనగను తీసుకోవాలి. ఏ పచ్చళ్ళకైనా వేరుశనగ నూనె కానీ నువ్వుల పప్పు నూనె కానీ తీసుకుంటే పచ్చడి ఎన్ని రోజులైనా రంగు కానీ రుచి కానీ ఏమాత్రం మారదు. ఇప్పుడు నూనెలో ముందుగా ఉడికించుకున్న చికెన్ని వేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోకి పెట్టి మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చికెన్ని ఫ్రై చేసుకునేటప్పుడు మరీ ఎక్కువగా ఫ్రై చేసుకోకూడదు. ఎక్కువగా ఫ్రై అయిందంటే ముక్క గట్టిగా ఉంటుంది. అలా అని లైట్గా ఫ్రై అయితే పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. అందుకే లో ఫ్లేమ్లో చక్కగా 6-7 నిమిషాల పాటు లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత అంతా ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో 100 గ్రాముల వరకు ఫ్రెష్గా గ్రైండ్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లాన్ని పొట్టు తీసి వాష్ చేసుకొని హాఫ్ అన్ అవర్ పాటు ఆరబెట్టుకొని 50 గ్రాముల వరకు అల్లం 50 గ్రాముల వెల్లుల్లి వేసుకొని ఫ్రెష్గా గ్రైండ్ చేసుకొని వేసుకోవాలి. అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని మంచి అరోమా వస్తుంది. ఆ టైంలో ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ని కూడా వేసుకొని మరో 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ సరిగ్గా ఫ్రై అవ్వకపోతే పచ్చివాసన వస్తుంది, టేస్ట్ అంత బాగుండదు. అందుకే బాగా సరిగ్గా ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని. ఇలా చక్కగా అంతా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు వేడిగా ఉన్నప్పుడే 60 గ్రాముల వరకు కారం, 1½ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్, గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ వేసుకొని అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మీకు కారం కొంచెం ఎక్కువ కావాలి అనుకుంటే మరి కొంచెం యాడ్ చేసుకోవచ్చు. స్టార్టింగ్లో మనం చికెన్ మ్యారినేట్ చేసుకునేటప్పుడు సాల్ట్ వేసుకున్నాం కాబట్టి కొంచెం చూసుకొని తక్కువగానే వేసుకోండి. ఈ చికెన్ పచ్చడి పూర్తిగా చల్లారిన తర్వాత నిమ్మరసం కూడా వేసుకొని అంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. మనకి ఆయిల్ తక్కువనే అనిపిస్తుంది. నెక్స్ట్ డే మార్నింగ్కి ముక్క ఊరి ఆయిల్ అంతా పైకి తేలుతుంది. నేను ముందు రోజు నైట్ చేసి పెట్టానండి. నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తున్నాను. ఆయిల్ అంతా పైకి తేలి చక్కగా పచ్చడి అయితే రెడీ అయింది కదా, చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా. ఇలా ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకొని ఏదైనా ఎయిర్టైట్ బాక్స్లో స్టోర్ చేసుకుంటే బయట అయితే 2-3 నెలల వరకు ఉంటుంది. అదే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 4-5 నెలల వరకు ఉంటుంది అనుకుంటాం. కానీ అన్ని రోజులు ఎందుకు ఉంటుందంటే ఈలోపే తినేయము. అంత బాగుంటుంది మరి. ముక్క లోపల వరకు ఊరి చక్కగా చాలా టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సౌజన్య శ్రీనివాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో చికెన్ పికిల్ పర్ఫెక్ట్గా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. మన సబ్స్క్రైబర్లు కొంతమంది చికెన్ పికిల్ వీడియో పోస్ట్ చేయండి అక్క అని అడిగారండి. ఇలా చేశారు అంటే ఎన్ని రోజులైనా మొక్క గట్టి పడకుండా, రంగు రుచి ఏమాత్రం మారకుండా, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చిన్ని టిప్స్ని ఫాలో అవుతూ చేశారంటే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఎలా తయారు చేసుకోవాలో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ సౌజన్య శ్రీనివాస్ కిచెన్. ఫస్ట్ 1 కిలో బోన్లెస్ చికెన్ తీసుకొని విత్ బోన్స్ తోటైనా తీసుకోవచ్చు. వీటిని మీడియం సైజ్ పీసెస్గా కట్ చేసుకొని శుభ్రంగా వాష్ చేసి స్టైనర్లో వేసి వడకొట్టుకొని కలుపుకోవడానికి వీలుగా ఉన్న బౌల్లోకి వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్, 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని చికెన్కి బాగా పట్టేలాగా మిక్స్ చేసుకొని 10-15 మినిట్స్ పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్ని మందంగా ఉన్న కడాయిలో వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టుకొని చికెన్ని ఉడికించుకోవాలి. ఇందులో నుండి వచ్చే వాటర్తోనే చికెన్ ఉడుకుతుంది. వాటర్ అంతా పూర్తిగా ఇనికే వరకు ఉడికించుకోవాలి. ఈ నీళ్ళన్నీ ఇనికి ఇలా చికెన్ డ్రైగా అవుతున్నప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇది చల్లారేలోపు చికెన్లోకి కావాల్సిన మసాలా పౌడర్ని అయితే ప్రిపేర్ చేసుకుందాం. మందంగా ఉన్న కడాయిలో 1 టీ స్పూన్ వరకు మెంతులు వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత 2 టీ స్పూన్ వరకు ధనియాలు, 1 టీ స్పూన్ వరకు ఆవాలు, 2 ఇంచుల దాల్చిన చెక్క, 6-7 లవంగాలు, 4 యాలకులు, 1 టీ స్పూన్ వరకు జీరా, వీటన్నిటిని లో టు మీడియం ఫ్లేమ్లో మాడకుండా ఫ్రై చేసుకోవాలి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని ఫైన్గా గ్రైండ్ చేసుకొని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చికెన్ పచ్చడి మసాలా అయితే రెడీ అయింది. ఈ పౌడర్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మీడియం సైజు 3 లెమన్స్ని తీసుకొని సీడ్స్ రాకుండా జ్యూస్ తీసుకోవాలి. చిన్నవి అయితే 4-5 తీసుకోండి. గింజలు రాకుండా రసం తీసి పావు కప్పు కన్నా కొంచెం తక్కువగా ఉండేలా చూసుకోండి. ఇక్కడ 2.5 కాయకే నాకు పావు కప్పు కన్నా కొంచెం తక్కువగా వచ్చిందండి. వెయిట్లో వచ్చేసి 50 గ్రామ్స్ వరకు ఉంటుంది. ఇప్పుడు 1½ కప్పు వరకు వేరుశనగను తీసుకోవాలి. ఏ పచ్చళ్ళకైనా వేరుశనగ నూనె కానీ నువ్వుల పప్పు నూనె కానీ తీసుకుంటే పచ్చడి ఎన్ని రోజులైనా రంగు కానీ రుచి కానీ ఏమాత్రం మారదు. ఇప్పుడు నూనెలో ముందుగా ఉడికించుకున్న చికెన్ని వేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోకి పెట్టి మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి.
చికెన్ని ఫ్రై చేసుకునేటప్పుడు మరీ ఎక్కువగా ఫ్రై చేసుకోకూడదు. ఎక్కువగా ఫ్రై అయిందంటే ముక్క గట్టిగా ఉంటుంది. అలా అని లైట్‌గా ఫ్రై అయితే పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. అందుకే లో ఫ్లేమ్‌లో చక్కగా 6-7 నిమిషాల పాటు లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత అంతా ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్‌లో 100 గ్రాముల వరకు ఫ్రెష్‌గా గ్రైండ్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లాన్ని పొట్టు తీసి వాష్ చేసుకొని హాఫ్ ఎన్ అవర్ పాటు ఆరబెట్టుకొని 50 గ్రాముల వరకు అల్లం, 50 గ్రాముల వెల్లుల్లి వేసుకొని ఫ్రెష్‌గా గ్రైండ్ చేసుకొని వేసుకోవాలి. అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని మంచి అరోమా వస్తుంది. ఆ టైంలో ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ని కూడా వేసుకొని మరో 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ సరిగ్గా ఫ్రై అవ్వకపోతే పచ్చి వాసన వస్తుంది, టేస్ట్ అంత బాగుండదు. అందుకే బాగా సరిగ్గా ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని. ఇలా చక్కగా అంతా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు వేడిగా ఉన్నప్పుడే 60 గ్రాముల వరకు కారం, 1.5 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్, గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ వేసుకొని అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మీకు కారం కొంచెం ఎక్కువ కావాలి అనుకుంటే మరి కొంచెం యాడ్ చేసుకోవచ్చు. స్టార్టింగ్లో మనం చికెన్ మ్యారినేట్ చేసుకునేటప్పుడు సాల్ట్ వేసుకున్నాం కాబట్టి కొంచెం చూసుకొని తక్కువగానే వేసుకోండి. ఈ చికెన్ పచ్చడి పూర్తిగా చల్లారిన తర్వాత నిమ్మరసం కూడా వేసుకొని అంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. మనకి ఆయిల్ తక్కువనే అనిపిస్తుంది. నెక్స్ట్ డే మార్నింగ్కి ముక్క ఊరి ఆయిల్ అంతా పైకి తేలుతుంది. నేను ముందు రోజు నైట్ చేసి పెట్టానండి. నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తున్నాను. ఆయిల్ అంతా పైకి తేలి చక్కగా పచ్చడి అయితే రెడీ అయింది కదా, చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా. ఇలా ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకొని ఏదైనా ఎయిర్టైట్ బాక్స్లో స్టోర్ చేసుకుంటే బయట అయితే 2-3 నెలల వరకు ఉంటుంది. అదే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 4-5 నెలల వరకు ఉంటుంది. అనుకుంటాం కానీ అన్ని రోజులు ఎందుకు ఉంటుందంటే ఈలోపే తినేయము. అంత బాగుంటుంది మరి. ముక్క లోపల వరకు ఊరి చక్కగా చాలా టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సౌజన్య శ్రీనివాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో చికెన్ పికిల్ పర్ఫెక్ట్గా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. మన సబ్స్క్రైబర్లో కొంతమంది చికెన్ పికిల్ వీడియో పోస్ట్ చేయండి అక్క అని అడిగారండి. ఇలా చేశారు అంటే ఎన్ని రోజులైనా మొక్క గట్టి పడకుండా, రంగు రుచి ఏమాత్రం మారకుండా, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చిన్ని చిన్ని టిప్స్ని ఫాలో అవుతూ చేశారంటే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఎలా తయారు చేసుకోవాలో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ సౌజన్య శ్రీనివాస్ కిచెన్. ఫస్ట్ 1 కిలో బోన్లెస్ చికెన్ తీసుకొని విత్ బోన్స్ తోటైనా తీసుకోవచ్చు. వీటిని మీడియం సైజ్ పీసెస్గా కట్ చేసుకొని శుభ్రంగా వాష్ చేసి స్టైనర్లో వేసి వడకొట్టుకొని కలుపుకోవడానికి వీలుగా ఉన్న బౌల్లోకి వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్, 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని చికెన్కి బాగా పట్టేలాగా మిక్స్ చేసుకొని 10-15 మినిట్స్ పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్ని మందంగా ఉన్న కడాయిలో వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టుకొని చికెన్ని ఉడికించుకోవాలి. ఇందులో నుండి వచ్చే వాటర్తోనే చికెన్ ఉడుకుతుంది. వాటర్ అంతా పూర్తిగా ఇనికే వరకు ఉడికించుకోవాలి. ఈ నీళ్ళన్నీ ఇనికి ఇలా చికెన్ డ్రైగా అవుతున్నప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇది చల్లారేలోపు చికెన్లోకి కావాల్సిన మసాలా పౌడర్ని అయితే ప్రిపేర్ చేసుకుందాం. మందంగా ఉన్న కడాయిలో 1 టీ స్పూన్ వరకు మెంతులు వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత 2 టీ స్పూన్ వరకు ధనియాలు, 1 టీ స్పూన్ వరకు ఆవాలు, 2 ఇంచుల దాల్చిన చెక్క, 6-7 లవంగాలు, 4 యాలకులు, 1 టీ స్పూన్ వరకు జీరా, వీటన్నిటిని లో టు మీడియం ఫ్లేమ్లో మాడకుండా ఫ్రై చేసుకోవాలి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని ఫైన్గా గ్రైండ్ చేసుకొని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చికెన్ పచ్చడి మసాలా అయితే రెడీ అయింది. ఈ పౌడర్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మీడియం సైజు 3 లెమన్స్ని తీసుకొని సీడ్స్ రాకుండా జ్యూస్ తీసుకోవాలి. చిన్నవి అయితే 4-5 తీసుకోండి. గింజలు రాకుండా రసం తీసి పావు కప్పు కన్నా కొంచెం తక్కువగా ఉండేలా చూసుకోండి. ఇక్కడ 2.5 కాయకే నాకు పావు కప్పు కన్నా కొంచెం తక్కువగా వచ్చిందండి. వెయిట్లో వచ్చేసి 50 గ్రామ్స్ వరకు ఉంటుంది. ఇప్పుడు 1.5 కప్పు వరకు వేరుశనగను తీసుకోవాలి. ఏ పచ్చళ్ళకైనా వేరుశనగ నూనె కానీ నువ్వుల పప్పు నూనె కానీ తీసుకుంటే పచ్చడి ఎన్ని రోజులైనా రంగు కానీ రుచి కానీ ఏమాత్రం మారదు. ఇప్పుడు నూనెలో ముందుగా ఉడికించుకున్న చికెన్ని వేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోకి పెట్టి మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చికెన్ని ఫ్రై చేసుకునేటప్పుడు మరీ ఎక్కువగా ఫ్రై చేసుకోకూడదు. ఎక్కువగా ఫ్రై అయిందంటే ముక్క గట్టిగా ఉంటుంది. అలా అని లైట్గా ఫ్రై అయితే పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. అందుకే లో ఫ్లేమ్లో చక్కగా 6-7 నిమిషాల పాటు లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత అంతా ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి.
ఇప్పుడు అదే ఆయిల్లో 100 గ్రాముల వరకు ఫ్రెష్గా గ్రైండ్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లాన్ని పొట్టు తీసి వాష్ చేసుకొని హాఫ్ అన్ అవర్ పాటు ఆరబెట్టుకొని 50 గ్రాముల వరకు అల్లం, 50 గ్రాముల వెల్లుల్లి వేసుకొని ఫ్రెష్గా గ్రైండ్ చేసుకొని వేసుకోవాలి. అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని మంచి అరోమా వస్తుంది. ఆ టైంలో ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ని కూడా వేసుకొని మరో 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ సరిగ్గా ఫ్రై అవ్వకపోతే పచ్చివాసన వస్తుంది, టేస్ట్ అంత బాగుండదు. అందుకే బాగా సరిగ్గా ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని. ఇలా చక్కగా అంతా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు వేడిగా ఉన్నప్పుడే 60 గ్రాముల వరకు కారం, 1.5 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్, గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ వేసుకొని అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మీకు కారం కొంచెం ఎక్కువ కావాలి అనుకుంటే మరి కొంచెం యాడ్ చేసుకోవచ్చు. స్టార్టింగ్లో మనం చికెన్ మ్యారినేట్ చేసుకునేటప్పుడు సాల్ట్ వేసుకున్నాం కాబట్టి కొంచెం చూసుకొని తక్కువగానే వేసుకోండి. ఈ చికెన్ పచ్చడి పూర్తిగా చల్లారిన తర్వాత నిమ్మరసం కూడా వేసుకొని అంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. మనకి ఆయిల్ తక్కువనే అనిపిస్తుంది. నెక్స్ట్ డే మార్నింగ్కి ముక్క ఊరి ఆయిల్ అంతా పైకి తేలుతుంది. నేను ముందు రోజు నైట్ చేసి పెట్టానండి, నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తున్నాను. ఆయిల్ అంతా పైకి తేలి చక్కగా పచ్చడి అయితే రెడీ అయింది కదా, చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా. ఇలా ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకొని ఏదైనా ఎయిర్టైట్ బాక్స్లో స్టోర్ చేసుకుంటే బయట అయితే 2 నుంచి 3 నెలల వరకు ఉంటుంది. అదే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 4 నుంచి 5 నెలల వరకు ఉంటుంది అనుకుంటాం. కానీ అన్ని రోజులు ఎందుకు ఉంటుందంటే ఈలోపే తినేయము, అంత బాగుంటుంది. మరి ముక్క లోపల వరకు ఊరి చక్కగా చాలా టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సౌజన్య శ్రీనివాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో చికెన్ పికిల్ పర్ఫెక్ట్గా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. మన సబ్స్క్రైబర్లు కొంతమంది చికెన్ పికిల్ వీడియో పోస్ట్ చేయండి అక్క అని అడిగారండి. ఇలా చేశారు అంటే ఎన్ని రోజులైనా మొక్క గట్టి పడకుండా, రంగు రుచి ఏమాత్రం మారకుండా, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చిన్ని టిప్స్ని ఫాలో అవుతూ చేశారంటే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఎలా తయారు చేసుకోవాలో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ సౌజన్య శ్రీనివాస్ కిచెన్. ఫస్ట్ 1 కిలో బోన్లెస్ చికెన్ తీసుకొని విత్ బోన్స్ తోటైనా తీసుకోవచ్చు. వీటిని మీడియం సైజ్ పీసెస్గా కట్ చేసుకొని శుభ్రంగా వాష్ చేసి స్టైనర్లో వేసి వడకొట్టుకొని కలుపుకోవడానికి వీలుగా ఉన్న బౌల్లోకి వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్, 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని చికెన్కి బాగా పట్టేలాగా మిక్స్ చేసుకొని 10 to 15 మినిట్స్ పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్ని మందంగా ఉన్న కడాయిలో వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టుకొని చికెన్ని ఉడికించుకోవాలి. ఇందులో నుండి వచ్చే వాటర్తోనే చికెన్ ఉడుకుతుంది. వాటర్ అంతా పూర్తిగా ఇనికే వరకు ఉడికించుకోవాలి. ఈ నీళ్ళన్నీ ఇనికి ఇలా చికెన్ డ్రైగా అవుతున్నప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇది చల్లారేలోపు చికెన్లోకి కావాల్సిన మసాలా పౌడర్ని అయితే ప్రిపేర్ చేసుకుందాం. మందంగా ఉన్న కడాయిలో 1 టీ స్పూన్ వరకు మెంతులు వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత 2 టీ స్పూన్ వరకు ధనియాలు, 1 టీ స్పూన్ వరకు ఆవాలు, 2 ఇంచుల దాల్చిన చెక్క, 6 నుంచి 7 లవంగాలు, 4 యాలకులు, 1 టీ స్పూన్ వరకు జీరా, వీటన్నిటిని లో టు మీడియం ఫ్లేమ్లో మాడకుండా ఫ్రై చేసుకోవాలి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని ఫైన్గా గ్రైండ్ చేసుకొని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చికెన్ పచ్చడి మసాలా అయితే రెడీ అయింది. ఈ పౌడర్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మీడియం సైజు 3 లెమన్స్ని తీసుకొని సీడ్స్ రాకుండా జ్యూస్ తీసుకోవాలి. చిన్నవి అయితే 4 నుంచి 5 తీసుకోండి. గింజలు రాకుండా రసం తీసి పావు కప్పు కన్నా కొంచెం తక్కువగా ఉండేలా చూసుకోండి. ఇక్కడ 2.5 కాయకే నాకు పావు కప్పు కన్నా కొంచెం తక్కువగా వచ్చిందండి. వెయిట్లో వచ్చేసి 50 గ్రామ్స్ వరకు ఉంటుంది. ఇప్పుడు 1.5 కప్పు వరకు వేరుశనగను తీసుకోవాలి. ఏ పచ్చళ్ళకైనా వేరుశనగ నూనె కానీ నువ్వుల పప్పు నూనె కానీ తీసుకుంటే పచ్చడి ఎన్ని రోజులైనా రంగు కానీ రుచి కానీ ఏమాత్రం మారదు. ఇప్పుడు నూనెలో ముందుగా ఉడికించుకున్న చికెన్ని వేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోకి పెట్టి మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చికెన్ని ఫ్రై చేసుకునేటప్పుడు మరీ ఎక్కువగా ఫ్రై చేసుకోకూడదు. ఎక్కువగా ఫ్రై అయిందంటే ముక్క గట్టిగా ఉంటుంది. అలా అని లైట్గా ఫ్రై అయితే పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. అందుకే లో ఫ్లేమ్లో చక్కగా 6 నుంచి 7 నిమిషాల పాటు లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత అంతా ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో 100 గ్రాముల వరకు ఫ్రెష్గా గ్రైండ్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లాన్ని పొట్టు తీసి వాష్ చేసుకొని హాఫ్ అన్ అవర్ పాటు ఆరబెట్టుకొని 50 గ్రాముల వరకు అల్లం, 50 గ్రాముల వెల్లుల్లి వేసుకొని ఫ్రెష్గా గ్రైండ్ చేసుకొని వేసుకోవాలి. అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది.
అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని మంచి అరోమా వస్తుంది. ఆ టైంలో ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ని కూడా వేసుకొని మరో 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ సరిగ్గా ఫ్రై అవ్వకపోతే పచ్చివాసన వస్తుంది, టేస్ట్ అంత బాగుండదు. అందుకే బాగా సరిగ్గా ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని. ఇలా చక్కగా అంతా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు వేడిగా ఉన్నప్పుడే 60 గ్రాముల వరకు కారం, 1½ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్, గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ వేసుకొని అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మీకు కారం కొంచెం ఎక్కువ కావాలి అనుకుంటే మరి కొంచెం యాడ్ చేసుకోవచ్చు. స్టార్టింగ్లో మనం చికెన్ మ్యారినేట్ చేసుకునేటప్పుడు సాల్ట్ వేసుకున్నాం కాబట్టి కొంచెం చూసుకొని తక్కువగానే వేసుకోండి. ఈ చికెన్ పచ్చడి పూర్తిగా చల్లారిన తర్వాత నిమ్మరసం కూడా వేసుకొని అంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. మనకి ఆయిల్ తక్కువనే అనిపిస్తుంది. నెక్స్ట్ డే మార్నింగ్కి ముక్క ఊరి ఆయిల్ అంతా పైకి తేలుతుంది. నేను ముందు రోజు నైట్ చేసి పెట్టానండి, నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తున్నాను. ఆయిల్ అంతా పైకి తేలి చక్కగా పచ్చడి అయితే రెడీ అయింది కదా, చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా. ఇలా ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకొని ఏదైనా ఎయిర్టైట్ బాక్స్లో స్టోర్ చేసుకుంటే బయట అయితే 2 నుంచి 3 నెలల వరకు ఉంటుంది. అదే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 4 నుంచి 5 నెలల వరకు ఉంటుంది అనుకుంటాం. కానీ అన్ని రోజులు ఎందుకు ఉంటుందంటే ఈలోపే తినేయము, అంత బాగుంటుంది. మరి ముక్క లోపల వరకు ఊరి చక్కగా చాలా టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సౌజన్య శ్రీనివాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో చికెన్ పికిల్ పర్ఫెక్ట్గా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. మన సబ్స్క్రైబర్లో కొంతమంది చికెన్ పికిల్ వీడియో పోస్ట్ చేయండి అక్క అని అడిగారండి. ఇలా చేశారు అంటే ఎన్ని రోజులైనా మొక్క గట్టి పడకుండా, రంగు రుచి ఏమాత్రం మారకుండా, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చిన్ని టిప్స్ని ఫాలో అవుతూ చేశారంటే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఎలా తయారు చేసుకోవాలో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ సౌజన్య శ్రీనివాస్ కిచెన్. ఫస్ట్ 1 కిలో బోన్లెస్ చికెన్ తీసుకొని విత్ బోన్స్ తోటైనా తీసుకోవచ్చు. వీటిని మీడియం సైజ్ పీసెస్గా కట్ చేసుకొని శుభ్రంగా వాష్ చేసి స్టైనర్లో వేసి వడకొట్టుకొని కలుపుకోవడానికి వీలుగా ఉన్న బౌల్లోకి వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్, 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని చికెన్కి బాగా పట్టేలాగా మిక్స్ చేసుకొని 10 to 15 మినిట్స్ పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్ని మందంగా ఉన్న కడాయిలో వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టుకొని చికెన్ని ఉడికించుకోవాలి. ఇందులో నుండి వచ్చే వాటర్తోనే చికెన్ ఉడుకుతుంది. వాటర్ అంతా పూర్తిగా ఇనికే వరకు ఉడికించుకోవాలి. ఈ నీళ్ళన్నీ ఇనికి ఇలా చికెన్ డ్రైగా అవుతున్నప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇది చల్లారేలోపు చికెన్లోకి కావాల్సిన మసాలా పౌడర్ని అయితే ప్రిపేర్ చేసుకుందాం. మందంగా ఉన్న కడాయిలో 1 టీ స్పూన్ వరకు మెంతులు వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత 2 టీ స్పూన్ వరకు ధనియాలు, 1 టీ స్పూన్ వరకు ఆవాలు, 2 ఇంచుల దాల్చిన చెక్క, 6 నుంచి 7 లవంగాలు, 4 యాలకులు, 1 టీ స్పూన్ వరకు జీరా, వీటన్నిటిని లో టు మీడియం ఫ్లేమ్లో మాడకుండా ఫ్రై చేసుకోవాలి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని ఫైన్గా గ్రైండ్ చేసుకొని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చికెన్ పచ్చడి మసాలా అయితే రెడీ అయింది. ఈ పౌడర్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మీడియం సైజు 3 లెమన్స్ని తీసుకొని సీడ్స్ రాకుండా జ్యూస్ తీసుకోవాలి. చిన్నవి అయితే 4 నుంచి 5 తీసుకోండి. గింజలు రాకుండా రసం తీసి పావు కప్పు కన్నా కొంచెం తక్కువగా ఉండేలా చూసుకోండి. ఇక్కడ 2.5 కాయకే నాకు పావు కప్పు కన్నా కొంచెం తక్కువగా వచ్చిందండి. వెయిట్లో వచ్చేసి 50 గ్రామ్స్ వరకు ఉంటుంది. ఇప్పుడు 1½ కప్పు వరకు వేరుశనగను తీసుకోవాలి. ఏ పచ్చళ్ళకైనా వేరుశనగ నూనె కానీ నువ్వుల పప్పు నూనె కానీ తీసుకుంటే పచ్చడి ఎన్ని రోజులైనా రంగు కానీ రుచి కానీ ఏమాత్రం మారదు. ఇప్పుడు నూనెలో ముందుగా ఉడికించుకున్న చికెన్ని వేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోకి పెట్టి మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చికెన్ని ఫ్రై చేసుకునేటప్పుడు మరీ ఎక్కువగా ఫ్రై చేసుకోకూడదు. ఎక్కువగా ఫ్రై అయిందంటే ముక్క గట్టిగా ఉంటుంది. అలా అని లైట్గా ఫ్రై అయితే పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. అందుకే లో ఫ్లేమ్లో చక్కగా 6 నుంచి 7 నిమిషాల పాటు లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత అంతా ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో 100 గ్రాముల వరకు ఫ్రెష్గా గ్రైండ్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లాన్ని పొట్టు తీసి వాష్ చేసుకొని 1/2 అవర్ పాటు ఆరబెట్టుకొని 50 గ్రాముల వరకు అల్లం, 50 గ్రాముల వెల్లుల్లి వేసుకొని ఫ్రెష్గా గ్రైండ్ చేసుకొని వేసుకోవాలి. అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని మంచి అరోమా వస్తుంది. ఆ టైంలో ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ని కూడా వేసుకొని మరో 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి.
అల్లం వెల్లుల్లి పేస్ట్ సరిగ్గా ఫ్రై అవ్వకపోతే పచ్చి వాసన వస్తుంది, టేస్ట్ అంత బాగుండదు. అందుకే బాగా సరిగ్గా ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని. ఇలా చక్కగా అంతా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు వేడిగా ఉన్నప్పుడే 60 గ్రాముల వరకు కారం, 1.5 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్, గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ వేసుకొని అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మీకు కారం కొంచెం ఎక్కువ కావాలి అనుకుంటే మరి కొంచెం యాడ్ చేసుకోవచ్చు. స్టార్టింగ్లో మనం చికెన్ మ్యారినేట్ చేసుకునేటప్పుడు సాల్ట్ వేసుకున్నాం కాబట్టి కొంచెం చూసుకొని తక్కువగానే వేసుకోండి. ఈ చికెన్ పచ్చడి పూర్తిగా చల్లారిన తర్వాత నిమ్మరసం కూడా వేసుకొని అంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. మనకి ఆయిల్ తక్కువనే అనిపిస్తుంది. నెక్స్ట్ డే మార్నింగ్కి ముక్క ఊరి ఆయిల్ అంతా పైకి తేలుతుంది. నేను ముందు రోజు నైట్ చేసి పెట్టానండి, నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తున్నాను. ఆయిల్ అంతా పైకి తేలి చక్కగా పచ్చడి అయితే రెడీ అయింది కదా, చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా. ఇలా ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకొని ఏదైనా ఎయిర్టైట్ బాక్స్లో స్టోర్ చేసుకుంటే బయట అయితే 2 నుంచి 3 నెలల వరకు ఉంటుంది. అదే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 4 నుంచి 5 నెలల వరకు ఉంటుంది అనుకుంటాం. కానీ అన్ని రోజులు ఎందుకు ఉంటుందంటే ఈలోపే తినేయము, అంత బాగుంటుంది. మరి ముక్క లోపల వరకు ఊరి చక్కగా చాలా టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సౌజన్య శ్రీనివాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో చికెన్ పికిల్ పర్ఫెక్ట్గా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. మన సబ్స్క్రైబర్లో కొంతమంది చికెన్ పికిల్ వీడియో పోస్ట్ చేయండి అక్క అని అడిగారండి. ఇలా చేశారు అంటే ఎన్ని రోజులైనా మొక్క గట్టి పడకుండా, రంగు రుచి ఏమాత్రం మారకుండా, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చిన్ని చిన్ని టిప్స్ని ఫాలో అవుతూ చేశారంటే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఎలా తయారు చేసుకోవాలో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ సౌజన్య శ్రీనివాస్ కిచెన్. ఫస్ట్ 1 కిలో బోన్లెస్ చికెన్ తీసుకొని విత్ బోన్స్ తోటైనా తీసుకోవచ్చు. వీటిని మీడియం సైజ్ పీసెస్గా కట్ చేసుకొని శుభ్రంగా వాష్ చేసి స్టైనర్లో వేసి వడకొట్టుకొని కలుపుకోవడానికి వీలుగా ఉన్న బౌల్లోకి వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్, 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని చికెన్కి బాగా పట్టేలాగా మిక్స్ చేసుకొని 10 to 15 మినిట్స్ పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్ని మందంగా ఉన్న కడాయిలో వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టుకొని చికెన్ని ఉడికించుకోవాలి. ఇందులో నుండి వచ్చే వాటర్తోనే చికెన్ ఉడుకుతుంది. వాటర్ అంతా పూర్తిగా ఇనికే వరకు ఉడికించుకోవాలి. ఈ నీళ్ళన్నీ ఇనికి ఇలా చికెన్ డ్రైగా అవుతున్నప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇది చల్లారేలోపు చికెన్లోకి కావాల్సిన మసాలా పౌడర్ని అయితే ప్రిపేర్ చేసుకుందాం. మందంగా ఉన్న కడాయిలో 1 టీ స్పూన్ వరకు మెంతులు వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత 2 టీ స్పూన్ వరకు ధనియాలు, 1 టీ స్పూన్ వరకు ఆవాలు, 2 ఇంచుల దాల్చిన చెక్క, 6 నుంచి 7 లవంగాలు, 4 యాలకులు, 1 టీ స్పూన్ వరకు జీరా, వీటన్నిటిని లో టు మీడియం ఫ్లేమ్లో మాడకుండా ఫ్రై చేసుకోవాలి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని ఫైన్గా గ్రైండ్ చేసుకొని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చికెన్ పచ్చడి మసాలా అయితే రెడీ అయింది. ఈ పౌడర్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మీడియం సైజు 3 లెమన్స్ తీసుకొని సీడ్స్ రాకుండా జ్యూస్ తీసుకోవాలి. చిన్నవి అయితే 4 నుంచి 5 తీసుకోండి. గింజలు రాకుండా రసం తీసి పావు కప్పు కన్నా కొంచెం తక్కువగా ఉండేలా చూసుకోండి. ఇక్కడ 2.5 కాయకే నాకు పావు కప్పు కన్నా కొంచెం తక్కువగా వచ్చిందండి. వెయిట్లో వచ్చేసి 50 గ్రామ్స్ వరకు ఉంటుంది. ఇప్పుడు 1.5 కప్పు వరకు వేరుశనగను తీసుకోవాలి. ఏ పచ్చళ్ళకైనా వేరుశనగ నూనె కానీ నువ్వుల పప్పు నూనె కానీ తీసుకుంటే పచ్చడి ఎన్ని రోజులైనా రంగు కానీ రుచి కానీ ఏమాత్రం మారదు. ఇప్పుడు నూనెలో ముందుగా ఉడికించుకున్న చికెన్ని వేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోకి పెట్టి మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చికెన్ని ఫ్రై చేసుకునేటప్పుడు మరీ ఎక్కువగా ఫ్రై చేసుకోకూడదు. ఎక్కువగా ఫ్రై అయిందంటే ముక్క గట్టిగా ఉంటుంది. అలా అని లైట్గా ఫ్రై అయితే పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. అందుకే లో ఫ్లేమ్లో చక్కగా 6 నుంచి 7 నిమిషాల పాటు లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత అంతా ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో 100 గ్రాముల వరకు ఫ్రెష్గా గ్రైండ్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లాన్ని పొట్టు తీసి వాష్ చేసుకొని 1/2 అవర్ పాటు ఆరబెట్టుకొని 50 గ్రాముల వరకు అల్లం, 50 గ్రాముల వెల్లుల్లి వేసుకొని ఫ్రెష్గా గ్రైండ్ చేసుకొని వేసుకోవాలి. అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని మంచి అరోమా వస్తుంది. ఆ టైంలో ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ని కూడా వేసుకొని మరో 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ సరిగ్గా ఫ్రై అవ్వకపోతే పచ్చి వాసన వస్తుంది, టేస్ట్ అంత బాగుండదు. అందుకే బాగా సరిగ్గా ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని. ఇలా చక్కగా అంతా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు వేడిగా ఉన్నప్పుడే 60 గ్రాముల వరకు కారం, 1.5 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్, గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ వేసుకొని అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి.
మీకు కారం కొంచెం ఎక్కువ కావాలి అనుకుంటే మరి కొంచెం యాడ్ చేసుకోవచ్చు. స్టార్టింగ్లో మనం చికెన్ మ్యారినేట్ చేసుకునేటప్పుడు సాల్ట్ వేసుకున్నాం కాబట్టి కొంచెం చూసుకొని తక్కువగానే వేసుకోండి. ఈ చికెన్ పచ్చడి పూర్తిగా చల్లారిన తర్వాత నిమ్మరసం కూడా వేసుకొని అంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. మనకి ఆయిల్ తక్కువనే అనిపిస్తుంది. నెక్స్ట్ డే మార్నింగ్కి ముక్క ఊరి ఆయిల్ అంతా పైకి తేలుతుంది. నేను ముందు రోజు నైట్ చేసి పెట్టానండి. నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తున్నాను. ఆయిల్ అంతా పైకి తేలి చక్కగా పచ్చడి అయితే రెడీ అయింది కదా. చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా. ఇలా ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకొని ఏదైనా ఎయిర్‌టైట్ బాక్స్‌లో స్టోర్ చేసుకుంటే బయట అయితే 2-3 నెలల వరకు ఉంటుంది. అదే ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకుంటే 4-5 నెలల వరకు ఉంటుంది. అనుకుంటాం కానీ అన్ని రోజులు ఎందుకుంటుందంటే ఈలోపే తినేయము. అంత బాగుంటుంది మరి. ముక్క లోపల వరకు ఊరి చక్కగా చాలా టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సౌజన్య శ్రీనివాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో చికెన్ పికిల్ పర్ఫెక్ట్గా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. మన సబ్స్క్రైబర్లు కొంతమంది చికెన్ పికిల్ వీడియో పోస్ట్ చేయండి అక్క అని అడిగారండి. ఇలా చేశారు అంటే ఎన్ని రోజులైనా మొక్క గట్టి పడకుండా, రంగు రుచి ఏమాత్రం మారకుండా, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చిన్ని చిన్ని టిప్స్ని ఫాలో అవుతూ చేశారంటే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఎలా తయారు చేసుకోవాలో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ సౌజన్య శ్రీనివాస్ కిచెన్. ఫస్ట్ 1 కిలో బోన్లెస్ చికెన్ తీసుకొని విత్ బోన్స్ తోటైనా తీసుకోవచ్చు. వీటిని మీడియం సైజ్ పీసెస్గా కట్ చేసుకొని శుభ్రంగా వాష్ చేసి స్టైనర్లో వేసి వడకొట్టుకొని కలుపుకోవడానికి వీలుగా ఉన్న బౌల్లోకి వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్, 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని చికెన్కి బాగా పట్టేలాగా మిక్స్ చేసుకొని 10-15 మినిట్స్ పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్ని మందంగా ఉన్న కడాయిలో వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టుకొని చికెన్ని ఉడికించుకోవాలి. ఇందులో నుండి వచ్చే వాటర్తోనే చికెన్ ఉడుకుతుంది. వాటర్ అంతా పూర్తిగా ఇనికే వరకు ఉడికించుకోవాలి. ఈ నీళ్ళన్నీ ఇనికి ఇలా చికెన్ డ్రైగా అవుతున్నప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇది చల్లారేలోపు చికెన్లోకి కావాల్సిన మసాలా పౌడర్ని అయితే ప్రిపేర్ చేసుకుందాం. మందంగా ఉన్న కడాయిలో 1 టీ స్పూన్ వరకు మెంతులు వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత 2 టీ స్పూన్ వరకు ధనియాలు, 1 టీ స్పూన్ వరకు ఆవాలు, 2 ఇంచుల దాల్చిన చెక్క, 6-7 లవంగాలు, 4 యాలకులు, 1 టీ స్పూన్ వరకు జీరా, వీటన్నిటిని లో టు మీడియం ఫ్లేమ్లో మాడకుండా ఫ్రై చేసుకోవాలి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని ఫైన్గా గ్రైండ్ చేసుకొని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చికెన్ పచ్చడి మసాలా అయితే రెడీ అయింది. ఈ పౌడర్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మీడియం సైజు 3 లెమన్స్ని తీసుకొని సీడ్స్ రాకుండా జ్యూస్ తీసుకోవాలి. చిన్నవి అయితే 4-5 తీసుకోండి. గింజలు రాకుండా రసం తీసి పావు కప్పు కన్నా కొంచెం తక్కువగా ఉండేలా చూసుకోండి. ఇక్కడ 2.5 కాయకే నాకు పావు కప్పు కన్నా కొంచెం తక్కువగా వచ్చిందండి. వెయిట్లో వచ్చేసి 50 గ్రామ్స్ వరకు ఉంటుంది. ఇప్పుడు 1.5 కప్పు వరకు వేరుశనగను తీసుకోవాలి. ఏ పచ్చళ్ళకైనా వేరుశనగ నూనె కానీ నువ్వుల పప్పు నూనె కానీ తీసుకుంటే పచ్చడి ఎన్ని రోజులైనా రంగు కానీ రుచి కానీ ఏమాత్రం మారదు. ఇప్పుడు నూనెలో ముందుగా ఉడికించుకున్న చికెన్ని వేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోకి పెట్టి మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చికెన్ని ఫ్రై చేసుకునేటప్పుడు మరీ ఎక్కువగా ఫ్రై చేసుకోకూడదు. ఎక్కువగా ఫ్రై అయిందంటే ముక్క గట్టిగా ఉంటుంది. అలా అని లైట్గా ఫ్రై అయితే పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. అందుకే లో ఫ్లేమ్లో చక్కగా 6-7 నిమిషాల పాటు లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత అంతా ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో 100 గ్రాముల వరకు ఫ్రెష్గా గ్రైండ్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లాన్ని పొట్టు తీసి వాష్ చేసుకొని 1/2 అవర్ పాటు ఆరబెట్టుకొని 50 గ్రాముల వరకు అల్లం, 50 గ్రాముల వెల్లుల్లి వేసుకొని ఫ్రెష్గా గ్రైండ్ చేసుకొని వేసుకోవాలి. అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని మంచి అరోమా వస్తుంది. ఆ టైంలో ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ని కూడా వేసుకొని మరో 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ సరిగ్గా ఫ్రై అవ్వకపోతే పచ్చివాసన వస్తుంది, టేస్ట్ అంత బాగుండదు. అందుకే బాగా సరిగ్గా ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని. ఇలా చక్కగా అంతా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు వేడిగా ఉన్నప్పుడే 60 గ్రాముల వరకు కారం, 1.5 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్, గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ వేసుకొని అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మీకు కారం కొంచెం ఎక్కువ కావాలి అనుకుంటే మరి కొంచెం యాడ్ చేసుకోవచ్చు. స్టార్టింగ్లో మనం చికెన్ మ్యారినేట్ చేసుకునేటప్పుడు సాల్ట్ వేసుకున్నాం కాబట్టి కొంచెం చూసుకొని తక్కువగానే వేసుకోండి. ఈ చికెన్ పచ్చడి పూర్తిగా చల్లారిన తర్వాత నిమ్మరసం కూడా వేసుకొని అంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి.
మనకి ఆయిల్ తక్కువనే అనిపిస్తుంది. నెక్స్ట్ డే మార్నింగ్కి ముక్క ఊరి ఆయిల్ అంతా పైకి తేలుతుంది. నేను ముందు రోజు నైట్ చేసి పెట్టానండి. నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తున్నాను. ఆయిల్ అంతా పైకి తేలి చక్కగా పచ్చడి అయితే రెడీ అయింది కదా, చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా. ఇలా ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకొని ఏదైనా ఎయిర్టైట్ బాక్స్లో స్టోర్ చేసుకుంటే బయట అయితే 2-3 నెలల వరకు ఉంటుంది. అదే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 4-5 నెలల వరకు ఉంటుంది అనుకుంటాం. కానీ అన్ని రోజులు ఎందుకు ఉంటుందంటే ఈలోపే తినేయము. అంత బాగుంటుంది మరి. ముక్క లోపల వరకు ఊరి చక్కగా చాలా టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సౌజన్య శ్రీనివాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో చికెన్ పికిల్ పర్ఫెక్ట్గా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. మన సబ్స్క్రైబర్లో కొంతమంది చికెన్ పికిల్ వీడియో పోస్ట్ చేయండి అక్క అని అడిగారండి. ఇలా చేశారు అంటే ఎన్ని రోజులైనా మొక్క గట్టి పడకుండా, రంగు రుచి ఏమాత్రం మారకుండా, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చిన్ని టిప్స్ని ఫాలో అవుతూ చేశారంటే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఎలా తయారు చేసుకోవాలో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ సౌజన్య శ్రీనివాస్ కిచెన్. ఫస్ట్ 1 కిలో బోన్లెస్ చికెన్ తీసుకొని విత్ బోన్స్ తోటైనా తీసుకోవచ్చు. వీటిని మీడియం సైజ్ పీసెస్గా కట్ చేసుకొని శుభ్రంగా వాష్ చేసి స్టైనర్లో వేసి వడకొట్టుకొని కలుపుకోవడానికి వీలుగా ఉన్న బౌల్లోకి వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్, 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని చికెన్కి బాగా పట్టేలాగా మిక్స్ చేసుకొని 10-15 మినిట్స్ పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్ని మందంగా ఉన్న కడాయిలో వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టుకొని చికెన్ని ఉడికించుకోవాలి. ఇందులో నుండి వచ్చే వాటర్తోనే చికెన్ ఉడుకుతుంది. వాటర్ అంతా పూర్తిగా ఇనికే వరకు ఉడికించుకోవాలి. ఈ నీళ్ళన్నీ ఇనికి ఇలా చికెన్ డ్రైగా అవుతున్నప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇది చల్లారేలోపు చికెన్లోకి కావాల్సిన మసాలా పౌడర్ని అయితే ప్రిపేర్ చేసుకుందాం. మందంగా ఉన్న కడాయిలో 1 టీ స్పూన్ వరకు మెంతులు వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత 2 టీ స్పూన్ వరకు ధనియాలు, 1 టీ స్పూన్ వరకు ఆవాలు, 2 ఇంచుల దాల్చిన చెక్క, 6-7 లవంగాలు, 4 యాలకులు, 1 టీ స్పూన్ వరకు జీరా, వీటన్నిటిని లో టు మీడియం ఫ్లేమ్లో మాడకుండా ఫ్రై చేసుకోవాలి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని ఫైన్గా గ్రైండ్ చేసుకొని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చికెన్ పచ్చడి మసాలా అయితే రెడీ అయింది. ఈ పౌడర్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మీడియం సైజు 3 లెమన్స్ తీసుకొని సీడ్స్ రాకుండా జ్యూస్ తీసుకోవాలి. చిన్నవి అయితే 4-5 తీసుకోండి. గింజలు రాకుండా రసం తీసి పావు కప్పు కన్నా కొంచెం తక్కువగా ఉండేలా చూసుకోండి. ఇక్కడ 2.5 కాయకే నాకు పావు కప్పు కన్నా కొంచెం తక్కువగా వచ్చిందండి. వెయిట్లో వచ్చేసి 50 గ్రామ్స్ వరకు ఉంటుంది. ఇప్పుడు 1.5 కప్పు వరకు వేరుశనగను తీసుకోవాలి. ఏ పచ్చళ్ళకైనా వేరుశనగ నూనె కానీ నువ్వుల పప్పు నూనె కానీ తీసుకుంటే పచ్చడి ఎన్ని రోజులైనా రంగు కానీ రుచి కానీ ఏమాత్రం మారదు. ఇప్పుడు నూనెలో ముందుగా ఉడికించుకున్న చికెన్ని వేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోకి పెట్టి మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చికెన్ని ఫ్రై చేసుకునేటప్పుడు మరీ ఎక్కువగా ఫ్రై చేసుకోకూడదు. ఎక్కువగా ఫ్రై అయిందంటే ముక్క గట్టిగా ఉంటుంది. అలా అని లైట్గా ఫ్రై అయితే పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. అందుకే లో ఫ్లేమ్లో చక్కగా 6-7 నిమిషాల పాటు లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత అంతా ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో 100 గ్రాముల వరకు ఫ్రెష్గా గ్రైండ్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లాన్ని పొట్టు తీసి వాష్ చేసుకొని 1/2 అవర్ పాటు ఆరబెట్టుకొని 50 గ్రాముల వరకు అల్లం, 50 గ్రాముల వెల్లుల్లి వేసుకొని ఫ్రెష్గా గ్రైండ్ చేసుకొని వేసుకోవాలి. అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని మంచి అరోమా వస్తుంది. ఆ టైంలో ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ని కూడా వేసుకొని మరో 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ సరిగ్గా ఫ్రై అవ్వకపోతే పచ్చివాసన వస్తుంది, టేస్ట్ అంత బాగుండదు. అందుకే బాగా సరిగ్గా ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని. ఇలా చక్కగా అంతా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు వేడిగా ఉన్నప్పుడే 60 గ్రాముల వరకు కారం, 1.5 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్, గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ వేసుకొని అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మీకు కారం కొంచెం ఎక్కువ కావాలి అనుకుంటే మరి కొంచెం యాడ్ చేసుకోవచ్చు. స్టార్టింగ్లో మనం చికెన్ మ్యారినేట్ చేసుకునేటప్పుడు సాల్ట్ వేసుకున్నాం కాబట్టి కొంచెం చూసుకొని తక్కువగానే వేసుకోండి. ఈ చికెన్ పచ్చడి పూర్తిగా చల్లారిన తర్వాత నిమ్మరసం కూడా వేసుకొని అంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. మనకి ఆయిల్ తక్కువనే అనిపిస్తుంది. నెక్స్ట్ డే మార్నింగ్కి ముక్క ఊరి ఆయిల్ అంతా పైకి తేలుతుంది. నేను ముందు రోజు నైట్ చేసి పెట్టానండి. నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తున్నాను. ఆయిల్ అంతా పైకి తేలి చక్కగా పచ్చడి అయితే రెడీ అయింది కదా, చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా.
ఇలా ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకొని ఏదైనా ఎయిర్‌టైట్ బాక్స్‌లో స్టోర్ చేసుకుంటే బయటైతే 2-3 నెలల వరకు ఉంటుంది. అదే ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకుంటే 4-5 నెలల వరకు ఉంటుంది. అనుకుంటాం కానీ అన్ని రోజులు ఎందుకుంటుందంటే ఈలోపే తినేయము. అంత బావుంటుంది మరి. ముక్క లోపల వరకు ఊరి చక్కగా చాలా టేస్ట్ అయితే చాలా బావుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సౌజన్య శ్రీనివాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో చికెన్ పికిల్ పర్ఫెక్ట్గా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. మన సబ్స్క్రైబర్లు కొంతమంది చికెన్ పికిల్ వీడియో పోస్ట్ చేయండి అక్క అని అడిగారండి. ఇలా చేశారు అంటే ఎన్ని రోజులైనా మొక్క గట్టి పడకుండా, రంగు రుచి ఏమాత్రం మారకుండా, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చిన్ని చిన్ని టిప్స్ని ఫాలో అవుతూ చేశారంటే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఎలా తయారు చేసుకోవాలో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ సౌజన్య శ్రీనివాస్ కిచెన్. ఫస్ట్ 1 కిలో బోన్లెస్ చికెన్ తీసుకొని విత్ బోన్స్ తోటైనా తీసుకోవచ్చు. వీటిని మీడియం సైజ్ పీసెస్గా కట్ చేసుకొని శుభ్రంగా వాష్ చేసి స్టైనర్లో వేసి వడకొట్టుకొని కలుపుకోవడానికి వీలుగా ఉన్న బౌల్లోకి వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్, 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని చికెన్కి బాగా పట్టేలాగా మిక్స్ చేసుకొని 10-15 మినిట్స్ పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్ని మందంగా ఉన్న కడాయిలో వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టుకొని చికెన్ని ఉడికించుకోవాలి. ఇందులో నుండి వచ్చే వాటర్తోనే చికెన్ ఉడుకుతుంది. వాటర్ అంతా పూర్తిగా ఇనికే వరకు ఉడికించుకోవాలి. ఈ నీళ్ళన్నీ ఇనికి ఇలా చికెన్ డ్రైగా అవుతున్నప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇది చల్లారేలోపు చికెన్లోకి కావాల్సిన మసాలా పౌడర్ని అయితే ప్రిపేర్ చేసుకుందాం. మందంగా ఉన్న కడాయిలో 1 టీ స్పూన్ వరకు మెంతులు వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత 2 టీ స్పూన్ వరకు ధనియాలు, 1 టీ స్పూన్ వరకు ఆవాలు, 2 ఇంచుల దాల్చిన చెక్క, 6-7 లవంగాలు, 4 యాలకులు, 1 టీ స్పూన్ వరకు జీరా, వీటన్నిటిని లో టు మీడియం ఫ్లేమ్లో మాడకుండా ఫ్రై చేసుకోవాలి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని ఫైన్గా గ్రైండ్ చేసుకొని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చికెన్ పచ్చడి మసాలా అయితే రెడీ అయింది. ఈ పౌడర్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మీడియం సైజు 3 లెమన్స్ తీసుకొని సీడ్స్ రాకుండా జ్యూస్ తీసుకోవాలి. చిన్నవి అయితే 4-5 తీసుకోండి. గింజలు రాకుండా రసం తీసి పావు కప్పు కన్నా కొంచెం తక్కువగా ఉండేలా చూసుకోండి. ఇక్కడ 2.5 కాయకే నాకు పావు కప్పు కన్నా కొంచెం తక్కువగా వచ్చిందండి. వెయిట్లో వచ్చేసి 50 గ్రామ్స్ వరకు ఉంటుంది. ఇప్పుడు 1.5 కప్పు వరకు వేరుశనగను తీసుకోవాలి. ఏ పచ్చళ్ళకైనా వేరుశనగ నూనె కానీ నువ్వుల పప్పు నూనె కానీ తీసుకుంటే పచ్చడి ఎన్ని రోజులైనా రంగు కానీ రుచి కానీ ఏమాత్రం మారదు. ఇప్పుడు నూనెలో ముందుగా ఉడికించుకున్న చికెన్ని వేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోకి పెట్టి మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చికెన్ని ఫ్రై చేసుకునేటప్పుడు మరీ ఎక్కువగా ఫ్రై చేసుకోకూడదు. ఎక్కువగా ఫ్రై అయిందంటే ముక్క గట్టిగా ఉంటుంది. అలా అని లైట్గా ఫ్రై అయితే పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. అందుకే లో ఫ్లేమ్లో చక్కగా 6-7 నిమిషాల పాటు లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత అంతా ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో 100 గ్రాముల వరకు ఫ్రెష్గా గ్రైండ్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లాన్ని పొట్టు తీసి వాష్ చేసుకొని 1/2 అవర్ పాటు ఆరబెట్టుకొని 50 గ్రాముల వరకు అల్లం, 50 గ్రాముల వెల్లుల్లి వేసుకొని ఫ్రెష్గా గ్రైండ్ చేసుకొని వేసుకోవాలి. అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని మంచి అరోమా వస్తుంది. ఆ టైంలో ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ని కూడా వేసుకొని మరో 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ సరిగ్గా ఫ్రై అవ్వకపోతే పచ్చివాసన వస్తుంది, టేస్ట్ అంత బాగుండదు. అందుకే బాగా సరిగ్గా ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని. ఇలా చక్కగా అంతా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు వేడిగా ఉన్నప్పుడే 60 గ్రాముల వరకు కారం, 1.5 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్, గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ వేసుకొని అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మీకు కారం కొంచెం ఎక్కువ కావాలి అనుకుంటే మరి కొంచెం యాడ్ చేసుకోవచ్చు. స్టార్టింగ్లో మనం చికెన్ మ్యారినేట్ చేసుకునేటప్పుడు సాల్ట్ వేసుకున్నాం కాబట్టి కొంచెం చూసుకొని తక్కువగానే వేసుకోండి. ఈ చికెన్ పచ్చడి పూర్తిగా చల్లారిన తర్వాత నిమ్మరసం కూడా వేసుకొని అంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. మనకి ఆయిల్ తక్కువనే అనిపిస్తుంది. నెక్స్ట్ డే మార్నింగ్కి ముక్క ఊరి ఆయిల్ అంతా పైకి తేలుతుంది. నేను ముందు రోజు నైట్ చేసి పెట్టానండి. నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తున్నాను. ఆయిల్ అంతా పైకి తేలి చక్కగా పచ్చడి అయితే రెడీ అయింది కదా. చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా. ఇలా ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకొని ఏదైనా ఎయిర్‌టైట్ బాక్స్‌లో స్టోర్ చేసుకుంటే బయట అయితే 2-3 నెలల వరకు ఉంటుంది. అదే ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకుంటే 4-5 నెలల వరకు ఉంటుంది. అనుకుంటాం కానీ అన్ని రోజులు ఎందుకుంటుందంటే ఈలోపే తినేయము. అంత బాగుంటుంది మరి.
ముక్క లోపల వరకు ఊరి చక్కగా చాలా టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సౌజన్య శ్రీనివాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో చికెన్ పికిల్ పర్ఫెక్ట్గా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. మన సబ్స్క్రైబర్లో కొంతమంది చికెన్ పికిల్ వీడియో పోస్ట్ చేయండి అక్క అని అడిగారండి. ఇలా చేశారు అంటే ఎన్ని రోజులైనా మొక్క గట్టి పడకుండా, రంగు రుచి ఏమాత్రం మారకుండా, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చిన్ని చిన్ని టిప్స్ని ఫాలో అవుతూ చేశారంటే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఎలా తయారు చేసుకోవాలో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ సౌజన్య శ్రీనివాస్ కిచెన్. ఫస్ట్ 1 కిలో బోన్లెస్ చికెన్ తీసుకొని విత్ బోన్స్ తోటైనా తీసుకోవచ్చు. వీటిని మీడియం సైజ్ పీసెస్గా కట్ చేసుకొని శుభ్రంగా వాష్ చేసి స్టైనర్లో వేసి వడకొట్టుకొని కలుపుకోవడానికి వీలుగా ఉన్న బౌల్లోకి వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్, 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని చికెన్కి బాగా పట్టేలాగా మిక్స్ చేసుకొని 10 to 15 మినిట్స్ పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్ని మందంగా ఉన్న కడాయిలో వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టుకొని చికెన్ని ఉడికించుకోవాలి. ఇందులో నుండి వచ్చే వాటర్తోనే చికెన్ ఉడుకుతుంది. వాటర్ అంతా పూర్తిగా ఇనికే వరకు ఉడికించుకోవాలి. ఈ నీళ్ళన్నీ ఇనికి ఇలా చికెన్ డ్రైగా అవుతున్నప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇది చల్లారేలోపు చికెన్లోకి కావాల్సిన మసాలా పౌడర్ని అయితే ప్రిపేర్ చేసుకుందాం. మందంగా ఉన్న కడాయిలో 1 టీ స్పూన్ వరకు మెంతులు వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత 2 టీ స్పూన్ వరకు ధనియాలు, 1 టీ స్పూన్ వరకు ఆవాలు, 2 ఇంచుల దాల్చిన చెక్క, 6 నుంచి 7 లవంగాలు, 4 యాలకులు, 1 టీ స్పూన్ వరకు జీరా, వీటన్నిటిని లో టు మీడియం ఫ్లేమ్లో మాడకుండా ఫ్రై చేసుకోవాలి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని ఫైన్గా గ్రైండ్ చేసుకొని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చికెన్ పచ్చడి మసాలా అయితే రెడీ అయింది. ఈ పౌడర్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మీడియం సైజు 3 లెమన్స్ని తీసుకొని సీడ్స్ రాకుండా జ్యూస్ తీసుకోవాలి. చిన్నవి అయితే 4 నుంచి 5 తీసుకోండి. గింజలు రాకుండా రసం తీసి పావు కప్పు కన్నా కొంచెం తక్కువగా ఉండేలా చూసుకోండి. ఇక్కడ 2.5 కాయకే నాకు పావు కప్పు కన్నా కొంచెం తక్కువగా వచ్చిందండి. వెయిట్లో వచ్చేసి 50 గ్రామ్స్ వరకు ఉంటుంది. ఇప్పుడు 1.5 కప్పు వరకు వేరుశనగను తీసుకోవాలి. ఏ పచ్చళ్ళకైనా వేరుశనగ నూనె కానీ నువ్వుల పప్పు నూనె కానీ తీసుకుంటే పచ్చడి ఎన్ని రోజులైనా రంగు కానీ రుచి కానీ ఏమాత్రం మారదు. ఇప్పుడు నూనెలో ముందుగా ఉడికించుకున్న చికెన్ని వేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోకి పెట్టి మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చికెన్ని ఫ్రై చేసుకునేటప్పుడు మరీ ఎక్కువగా ఫ్రై చేసుకోకూడదు. ఎక్కువగా ఫ్రై అయిందంటే ముక్క గట్టిగా ఉంటుంది. అలా అని లైట్గా ఫ్రై అయితే పచ్చడి ఎక్కువ రోజు నిల్వ ఉండదు. అందుకే లో ఫ్లేమ్లో చక్కగా 6 నుంచి 7 నిమిషాల పాటు లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత అంతా ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో 100 గ్రాముల వరకు ఫ్రెష్గా గ్రైండ్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లాన్ని పొట్టు తీసి వాష్ చేసుకొని 1/2 అవర్ పాటు ఆరబెట్టుకొని 50 గ్రాముల వరకు అల్లం, 50 గ్రాముల వెల్లుల్లి వేసుకొని ఫ్రెష్గా గ్రైండ్ చేసుకొని వేసుకోవాలి. అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని మంచి అరోమా వస్తుంది. ఆ టైంలో ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ని కూడా వేసుకొని మరో 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ సరిగ్గా ఫ్రై అవ్వకపోతే పచ్చి వాసన వస్తుంది, టేస్ట్ అంత బాగుండదు. అందుకే బాగా సరిగ్గా ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని. ఇలా చక్కగా అంతా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు వేడిగా ఉన్నప్పుడే 60 గ్రాముల వరకు కారం, 1.5 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్, గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ వేసుకొని అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మీకు కారం కొంచెం ఎక్కువ కావాలి అనుకుంటే మరి కొంచెం యాడ్ చేసుకోవచ్చు. స్టార్టింగ్లో మనం చికెన్ మ్యారినేట్ చేసుకునేటప్పుడు సాల్ట్ వేసుకున్నాం కాబట్టి కొంచెం చూసుకొని తక్కువగానే వేసుకోండి. ఈ చికెన్ పచ్చడి పూర్తిగా చల్లారిన తర్వాత నిమ్మరసం కూడా వేసుకొని అంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. మనకి ఆయిల్ తక్కువనే అనిపిస్తుంది. నెక్స్ట్ డే మార్నింగ్కి ముక్క ఊరి ఆయిల్ అంతా పైకి తేలుతుంది. నేను ముందు రోజు నైట్ చేసి పెట్టానండి. నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తున్నాను. ఆయిల్ అంతా పైకి తేలి చక్కగా పచ్చడి అయితే రెడీ అయింది కదా, చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా. ఇలా ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకొని ఏదైనా ఎయిర్టైట్ బాక్స్లో స్టోర్ చేసుకుంటే బయట అయితే 2 నుంచి 3 నెలల వరకు ఉంటుంది. అదే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 4 నుంచి 5 నెలల వరకు ఉంటుంది అనుకుంటాం. కానీ అన్ని రోజులు ఎందుకు ఉంటుందంటే ఈలోపే తినేయము. అంత బాగుంటుంది. మరి ముక్క లోపల వరకు ఊరి చక్కగా చాలా టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సౌజన్య శ్రీనివాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.
హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో చికెన్ పికిల్ పర్ఫెక్ట్గా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. మన సబ్స్క్రైబర్లు కొంతమంది చికెన్ పికిల్ వీడియో పోస్ట్ చేయండి అక్క అని అడిగారండి. ఇలా చేశారు అంటే ఎన్ని రోజులైనా మొక్క గట్టి పడకుండా, రంగు రుచి ఏమాత్రం మారకుండా, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చిన్ని చిన్ని టిప్స్ని ఫాలో అవుతూ చేశారంటే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఎలా తయారు చేసుకోవాలో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ సౌజన్య శ్రీనివాస్ కిచెన్. ఫస్ట్ కిలో బోన్లెస్ చికెన్ తీసుకొని విత్ బోన్స్ తోటైనా తీసుకోవచ్చు. వీటిని మీడియం సైజ్ పీసెస్గా కట్ చేసుకొని శుభ్రంగా వాష్ చేసి స్టైనర్లో వేసి వడకొట్టుకొని కలుపుకోవడానికి వీలుగా ఉన్న బౌల్లోకి వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్, 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని చికెన్కి బాగా పట్టేలాగా మిక్స్ చేసుకొని 10 to 15 మినిట్స్ పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్ని మందంగా ఉన్న కడాయిలో వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టుకొని చికెన్ని ఉడికించుకోవాలి. ఇందులో నుండి వచ్చే వాటర్తోనే చికెన్ ఉడుకుతుంది. వాటర్ అంతా పూర్తిగా ఇనికే వరకు ఉడికించుకోవాలి. ఈ నీళ్ళన్నీ ఇనికి ఇలా చికెన్ డ్రైగా అవుతున్నప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇది చల్లారేలోపు చికెన్లోకి కావాల్సిన మసాలా పౌడర్ని అయితే ప్రిపేర్ చేసుకుందాం. మందంగా ఉన్న కడాయిలో 1 టీ స్పూన్ వరకు మెంతులు వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత 2 టీ స్పూన్ వరకు ధనియాలు, 1 టీ స్పూన్ వరకు ఆవాలు, 2 ఇంచుల దాల్చిన చెక్క, 6 నుంచి 7 లవంగాలు, 4 యాలకులు, 1 టీ స్పూన్ వరకు జీరా, వీటన్నిటిని లో టు మీడియం ఫ్లేమ్లో మాడకుండా ఫ్రై చేసుకోవాలి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని ఫైన్గా గ్రైండ్ చేసుకొని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చికెన్ పచ్చడి మసాలా అయితే రెడీ అయింది. ఈ పౌడర్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మీడియం సైజు 3 లెమన్స్ని తీసుకొని సీడ్స్ రాకుండా జ్యూస్ తీసుకోవాలి. చిన్నవి అయితే 4 నుంచి 5 తీసుకోండి. గింజలు రాకుండా రసం తీసి పావు కప్పు కన్నా కొంచెం తక్కువగా ఉండేలా చూసుకోండి. ఇక్కడ 2.5 కాయకే నాకు పావు కప్పు కన్నా కొంచెం తక్కువగా వచ్చిందండి. వెయిట్లో వచ్చేసి 50 గ్రామ్స్ వరకు ఉంటుంది. ఇప్పుడు 1.5 కప్పు వరకు వేరుశనగను తీసుకోవాలి. ఏ పచ్చళ్ళకైనా వేరుశనగ నూనె కానీ నువ్వుల పప్పు నూనె కానీ తీసుకుంటే పచ్చడి ఎన్ని రోజులైనా రంగు కానీ రుచి కానీ ఏమాత్రం మారదు. ఇప్పుడు నూనెలో ముందుగా ఉడికించుకున్న చికెన్ని వేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోకి పెట్టి మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చికెన్ని ఫ్రై చేసుకునేటప్పుడు మరీ ఎక్కువగా ఫ్రై చేసుకోకూడదు. ఎక్కువగా ఫ్రై అయిందంటే ముక్క గట్టిగా ఉంటుంది. అలా అని లైట్గా ఫ్రై అయితే పచ్చడి ఎక్కువ రోజు నిల్వ ఉండదు. అందుకే లో ఫ్లేమ్లో చక్కగా 6 నుంచి 7 నిమిషాల పాటు లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత అంతా ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో 100 గ్రాముల వరకు ఫ్రెష్గా గ్రైండ్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లాన్ని పొట్టు తీసి వాష్ చేసుకొని 1/2 అవర్ పాటు ఆరబెట్టుకొని 50 గ్రాముల వరకు అల్లం, 50 గ్రాముల వెల్లుల్లి వేసుకొని ఫ్రెష్గా గ్రైండ్ చేసుకొని వేసుకోవాలి. అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని మంచి అరోమా వస్తుంది. ఆ టైంలో ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ని కూడా వేసుకొని మరో 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ సరిగ్గా ఫ్రై అవ్వకపోతే పచ్చి వాసన వస్తుంది, టేస్ట్ అంత బాగుండదు. అందుకే బాగా సరిగ్గా ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని. ఇలా చక్కగా అంతా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు వేడిగా ఉన్నప్పుడే 60 గ్రాముల వరకు కారం, 1.5 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్, గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ వేసుకొని అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మీకు కారం కొంచెం ఎక్కువ కావాలి అనుకుంటే మరి కొంచెం యాడ్ చేసుకోవచ్చు. స్టార్టింగ్లో మనం చికెన్ మ్యారినేట్ చేసుకునేటప్పుడు సాల్ట్ వేసుకున్నాం కాబట్టి కొంచెం చూసుకొని తక్కువగానే వేసుకోండి. ఈ చికెన్ పచ్చడి పూర్తిగా చల్లారిన తర్వాత నిమ్మరసం కూడా వేసుకొని అంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. మనకి ఆయిల్ తక్కువనే అనిపిస్తుంది. నెక్స్ట్ డే మార్నింగ్కి ముక్క ఊరి ఆయిల్ అంతా పైకి తేలుతుంది. నేను ముందు రోజు నైట్ చేసి పెట్టానండి. నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తున్నాను. ఆయిల్ అంతా పైకి తేలి చక్కగా పచ్చడి అయితే రెడీ అయింది కదా, చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా. ఇలా ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకొని ఏదైనా ఎయిర్టైట్ బాక్స్లో స్టోర్ చేసుకుంటే బయట అయితే 2 నుంచి 3 నెలల వరకు ఉంటుంది. అదే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 4 నుంచి 5 నెలల వరకు ఉంటుంది అనుకుంటాం. కానీ అన్ని రోజులు ఎందుకు ఉంటుందంటే ఈలోపే తినేయము. అంత బాగుంటుంది. మరి ముక్క లోపల వరకు ఊరి చక్కగా చాలా టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సౌజన్య శ్రీనివాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో చికెన్ పికిల్ పర్ఫెక్ట్గా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. మన సబ్స్క్రైబర్లు కొంతమంది చికెన్ పికిల్ వీడియో పోస్ట్ చేయండి అక్క అని అడిగారండి. ఇలా చేశారు అంటే ఎన్ని రోజులైనా మొక్క గట్టి పడకుండా, రంగు రుచి ఏమాత్రం మారకుండా, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చిన్ని చిన్ని టిప్స్ని ఫాలో అవుతూ చేశారంటే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు.
మరి ఎలా తయారు చేసుకోవాలో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ సౌజన్య శ్రీనివాస్ కిచెన్. ఫస్ట్ 1 కిలో బోన్లెస్ చికెన్ తీసుకొని విత్ బోన్స్ తోటైనా తీసుకోవచ్చు. వీటిని మీడియం సైజ్ పీసెస్గా కట్ చేసుకొని శుభ్రంగా వాష్ చేసి స్టైనర్లో వేసి వడకొట్టుకొని కలుపుకోవడానికి వీలుగా ఉన్న బౌల్లోకి వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్, 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని చికెన్కి బాగా పట్టేలాగా మిక్స్ చేసుకొని 10 to 15 మినిట్స్ పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్ని మందంగా ఉన్న కడాయిలో వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టుకొని చికెన్ని ఉడికించుకోవాలి. ఇందులో నుండి వచ్చే వాటర్తోనే చికెన్ ఉడుకుతుంది. వాటర్ అంతా పూర్తిగా ఇనికే వరకు ఉడికించుకోవాలి. ఈ నీళ్ళన్నీ ఇనికి ఇలా చికెన్ డ్రైగా అవుతున్నప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇది చల్లారేలోపు చికెన్లోకి కావాల్సిన మసాలా పౌడర్ని అయితే ప్రిపేర్ చేసుకుందాం. మందంగా ఉన్న కడాయిలో 1 టీ స్పూన్ వరకు మెంతులు వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత 2 టీ స్పూన్ వరకు ధనియాలు, 1 టీ స్పూన్ వరకు ఆవాలు, 2 ఇంచుల దాల్చిన చెక్క, 6 నుంచి 7 లవంగాలు, 4 యాలకులు, 1 టీ స్పూన్ వరకు జీరా, వీటన్నిటిని లో టు మీడియం ఫ్లేమ్లో మాడకుండా ఫ్రై చేసుకోవాలి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని ఫైన్గా గ్రైండ్ చేసుకొని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చికెన్ పచ్చడి మసాలా అయితే రెడీ అయింది. ఈ పౌడర్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మీడియం సైజు 3 లెమన్స్ని తీసుకొని సీడ్స్ రాకుండా జ్యూస్ తీసుకోవాలి. చిన్నవి అయితే 4 నుంచి 5 తీసుకోండి. గింజలు రాకుండా రసం తీసి పావు కప్పు కన్నా కొంచెం తక్కువగా ఉండేలా చూసుకోండి. ఇక్కడ 2.5 కాయకే నాకు పావు కప్పు కన్నా కొంచెం తక్కువగా వచ్చిందండి. వెయిట్లో వచ్చేసి 50 గ్రామ్స్ వరకు ఉంటుంది. ఇప్పుడు 1.5 కప్పు వరకు వేరుశనగను తీసుకోవాలి. ఏ పచ్చళ్ళకైనా వేరుశనగ నూనె కానీ నువ్వుల పప్పు నూనె కానీ తీసుకుంటే పచ్చడి ఎన్ని రోజులైనా రంగు కానీ రుచి కానీ ఏమాత్రం మారదు. ఇప్పుడు నూనెలో ముందుగా ఉడికించుకున్న చికెన్ని వేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోకి పెట్టి మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చికెన్ని ఫ్రై చేసుకునేటప్పుడు మరీ ఎక్కువగా ఫ్రై చేసుకోకూడదు. ఎక్కువగా ఫ్రై అయిందంటే ముక్క గట్టిగా ఉంటుంది. అలా అని లైట్గా ఫ్రై అయితే పచ్చడి ఎక్కువ రోజు నిల్వ ఉండదు. అందుకే లో ఫ్లేమ్లో చక్కగా 6 నుంచి 7 నిమిషాల పాటు లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత అంతా ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో 100 గ్రాముల వరకు ఫ్రెష్గా గ్రైండ్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లాన్ని పొట్టు తీసి వాష్ చేసుకొని 1/2 అవర్ పాటు ఆరబెట్టుకొని 50 గ్రాముల వరకు అల్లం, 50 గ్రాముల వెల్లుల్లి వేసుకొని ఫ్రెష్గా గ్రైండ్ చేసుకొని వేసుకోవాలి. అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని మంచి అరోమా వస్తుంది. ఆ టైంలో ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ని కూడా వేసుకొని మరో 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ సరిగ్గా ఫ్రై అవ్వకపోతే పచ్చి వాసన వస్తుంది, టేస్ట్ అంత బాగుండదు. అందుకే బాగా సరిగ్గా ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని. ఇలా చక్కగా అంతా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు వేడిగా ఉన్నప్పుడే 60 గ్రాముల వరకు కారం, 1.5 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్, గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ వేసుకొని అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మీకు కారం కొంచెం ఎక్కువ కావాలి అనుకుంటే మరి కొంచెం యాడ్ చేసుకోవచ్చు. స్టార్టింగ్లో మనం చికెన్ మ్యారినేట్ చేసుకునేటప్పుడు సాల్ట్ వేసుకున్నాం కాబట్టి కొంచెం చూసుకొని తక్కువగానే వేసుకోండి. ఈ చికెన్ పచ్చడి పూర్తిగా చల్లారిన తర్వాత నిమ్మరసం కూడా వేసుకొని అంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. మనకి ఆయిల్ తక్కువనే అనిపిస్తుంది. నెక్స్ట్ డే మార్నింగ్కి ముక్క ఊరి ఆయిల్ అంతా పైకి తేలుతుంది. నేను ముందు రోజు నైట్ చేసి పెట్టానండి. నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తున్నాను. ఆయిల్ అంతా పైకి తేలి చక్కగా పచ్చడి అయితే రెడీ అయింది కదా. చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా. ఇలా ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకొని ఏదైనా ఎయిర్టైట్ బాక్స్లో స్టోర్ చేసుకుంటే బయట అయితే 2 నుంచి 3 నెలల వరకు ఉంటుంది. అదే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 4 నుంచి 5 నెలల వరకు ఉంటుంది అనుకుంటాం. కానీ అన్ని రోజులు ఎందుకు ఉంటుందంటే ఈలోపే తినేయము. అంత బాగుంటుంది. మరి ముక్క లోపల వరకు ఊరి చక్కగా చాలా టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సౌజన్య శ్రీనివాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.